విడిపోవాలి అనుకున్నా కూడా ఏమీ లేదు. ముందు అసలు దీనికి సంబంధించిన అధ్యయనం జరగకుండా చాలా హ్రస్వ దృష్టితోటి, అంటే విడిపోవాలా వద్దా అన్నది ఒక అంశం అండి. దీని మీద ఏ నిర్ణయం తీసుకున్నా కూడా లోతుల్లోకి వెళ్లకుండా చాలా హ్రస్వ దృష్టితోటే ఢిల్లీలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ ఆలోచిస్తున్నారు. దానికి సహజంగానే రాజకీయాలే ముఖ్యమైపోయాయి కాబట్టి విరుగుడిగా ప్రతిపక్షాలు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అని అనిపిస్తున్నారు. అంటే శ్రీకృష్ణ కమిటీని ఆల్రెడీ వేయడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ కూడా అధ్యయనం చేయడం జరిగింది కదండి. అంటే పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆ కమిటీని పరిశీలించకుండా మళ్ళీ రోడ్ మ్యాప్లని కాంగ్రెస్ పార్టీ చెప్పడం ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అదేనండి, అంటే వాళ్ళకి అది చాలా హ్రస్వ దృష్టి, చాలా షార్ట్ సైట్, చాలా చాలా. ఎందుకంటే అసలు ఇది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఈ రూపంలో డెవలప్ అవడానికి, ఈ రూపాన్ని సంతరించుకోవడానికి 15వ శతాబ్దంలో పునాదులు ఉన్నాయండి. అప్పటి నుంచి ఎన్నో డెవలప్మెంట్స్ జరిగాయి. వీటి మీద ఒక రేఖామాత్రమైన అవగాహన కూడా లేకుండా, అంటే ఓట్లు, ప్రజల్ని, సమస్యల్ని, ప్రతిదాన్ని ఓట్ల కింద చూసే పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ ఆశించలేమండి. జైన్ గారు మీరు చెప్పండి, లాభమా నష్టమా విడిపోవడం వల్ల, లేకపోతే కలిసి ఉండడం వల్ల లాభమా నష్టం? ఇప్పుడు లాభం నష్టం అనేటటువంటి ధోరణితోటి చూసేటటువంటి ఆలోచన విధానమే ప్రబలింది. అది ఈవేళ ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పార్టీలు 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం. ఈ రెండే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే దురదృష్టవశాత్తున 2 పార్టీలు కూడా దీని నుంచి తమ రాజకీయ ఉనికికి ప్రమాదం లేకుండా, తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినకుండా అనే ఆలోచనతోనే ఆలోచిస్తున్నారు తప్ప, రేపు గనక విడిపోవటం అంటూ జరిగితే కోస్తా జిల్లాల పరిస్థితి ఏమిటి, ఇక్కడ ప్రజల పరిస్థితి ఏమిటి? ఈవేళ దురదృష్టవశాత్తున కేంద్రంలో ఉండేటటువంటి మాకు 125 సంవత్సరాలు ఉంది, 130 సంవత్సరాలు ఉందని కబుర్లు చెప్పే పార్టీ తమకి దేనివల్ల 4 సీట్లు ఎక్కువ వస్తాయి. ఈ సీట్లు ఎక్కువ వస్తే రాష్ట్రాన్ని విడగొట్టేయచ్చు, సీట్లు పోతాయంటే అక్కర్లేదు. ఈ రకమైనటువంటి ధోరణి ఈవేళ ఉన్న పరిస్థితులు ఏంటి? నీటిపారుదల పరిస్థితి ఏంటి? ఈవేళ విడికొట్టేసేస్తే కోస్తా జిల్లాల పరిస్థితి ఏంటి? కోస్తా జిల్లాలు ఎడారై కూర్చుంటాయి. ఈవేళ మనకు ఉండేటటువంటి దాని పూర్వాపరాల్లోకి వెళ్తే చాలా కారణాలు ఉన్నాయి. ఇవాళ రాజకీయ దృక్పథం కావాల్సింది. మొట్టమొదట ఈ 2 ప్రధానమైనటువంటి పార్టీలు కోస్తా జిల్లాల యొక్క ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి సీట్లు కాదు, ఇక్కడ నివసిస్తున్నారు ప్రజలు, వాళ్ళ యొక్క బాగోగుల కోసం, రేపటి తరం బాగోగుల కోసం ఈవేళ సమైక్య ఆంధ్ర అనేటటువంటిది కొనసాగవలసిన అవసరం ఉంది. లేకపోతే 10 లక్షల ఎకరాలు గోదావరి డెల్టా, 10 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా ఎడారైపోయేటటువంటి పరిస్థితి ఉంది. జైన్ గారు, భారతీయ జనతా పార్టీ మీద బాధ్యత లేదంటారా? గతంలో కూడా ఇక్కడ కోస్తాంధ్ర ప్రజలు కూడా గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. నెగ్గుతారు, రేపు సీట్లు నెగ్గవచ్చు, సీట్లు ఓడిపోవచ్చు. అంటే తెలంగాణ ఎవరి రాజకీయ కోణాలు వాళ్ళకు ఉన్నాయి. సరే, ఈవేళ చూద్దాం. గతంలో వాళ్ళు 4-5 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. ఈవేళ పరిస్థితి ఏంటి? ఇవాళ ఛత్తీస్గఢ్ పరిస్థితి ఏంటి? ఇవాళ జార్ఖండ్ పరిస్థితి ఏంటి? ఈవేళ నిన్నగాక మొన్న జరిగి వరదలు వచ్చి ఉత్తరాంచల్ పరిస్థితి ఏంటి? ఇదే బలమైనటువంటి యూపీలో ఉంటే యూపీ యంత్రాంగం అంతా కదిలేదు. చిన్న రాష్ట్రాలు, నాకు అధికారం, ఏమైపోయినా, దేశం ఏమైపోయినా అనేటటువంటి పరిస్థితి. ఈవేళ మన పరిస్థితి ఏంటి? ఉత్తి టైంలో కూడా పైన ఎత్తిపోతల పథకాలు తయారైపోయాయి, కిందకి నీళ్లు రావటం లేదు, పోలవరం మధ్యలో ఆగిపోయింది. ఈ వేళ అడ్డంకులు కలిగిస్తే ఈ 10 లక్షల ఎకరాలలో పరిస్థితి ఏంటి? కృష్ణా డెల్టా పరిస్థితి ఏంటి? పైగా ఆలమట్టి నిర్మాణంతో కృష్ణా డెల్టా ప్రమాదంలో పడి ఉంది. ఈవేళ ఆ ప్రమాదం దీని నుంచి కేవలం 21 లక్షల ఎకరాల్లో పంట పోతుంది కాదు, మన ఆదాయం. ఈవేళ గతంలో హైదరాబాద్ నే సింగపూర్ చేయాలి అనే కాంక్షతో చేశారు. 50% ఆదాయం ఈవేళ హైదరాబాద్. అది చూసి కన్నుకుట్టి ఇక మేము ఉంటే బాగుంటుంది, మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, జాతీయ పార్టీలు 4 సీట్లు వస్తే మా అబ్బాయిని ప్రధాని చేద్దాం, 4 సీట్లు వస్తే మా మేనల్లుడిని అక్కడ కూర్చోబెడదాం. కాబట్టి ఇది ప్రజల్ని విస్మరించి వ్యవహరించే ధోరణిని ప్రజలు చరిత్ర క్షమించదు. మనుషులు చాలా మంది గతంలో వెళ్ళిపోయారు, మనం వెళ్ళిపోతాం, కానీ కోస్తా జిల్లాలు ఎడారిగా మారిపోతాయి. కాబట్టి తెలుగుదేశం నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా కోస్తా జిల్లాల్లో ఉండేవాళ్ళు ముక్త కంఠంతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. మీరు చెప్పిన దాని ప్రకారం 20 లక్షల ఎకరాలు కృష్ణా గోదావరి డెల్టాలో ఎండిపోయే వాతావరణంలో
కోస్తా ఆంధ్ర నుంచి అంత స్థాయిలో ఉద్యమం ఎందుకు రావట్లేదు? ఈ ఆత్మహత్యలు కానీ అవి తెలంగాణ ప్రజలకి రాజకీయ నాయకత్వం మీద విశ్వాసం సన్నగిల్లింది. వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఏదో ఇప్పుడు నిన్న చూడండి, మనం అనకూడదు కానీ కావుడు సాంబశివరావు ఎంత సమైక్యవాది, మంత్రిపది ఇవ్వగానే ఆ సమైక్యవాదం ఎక్కడికో పోయింది. రాజకీయ నాయకుల మీద జనానికి విశ్వాసం లేని పరిస్థితి. లేకపోతే ఒక పిలుపిస్తే జనం రోడ్డు మీదకి వచ్చేవాడు. ఇవాళ కోస్తా జిల్లాలో రేపు పరిస్థితి ఏంటి? సస్యశ్యామలమైనటువంటి మన భూమి ఏమైపోతుంది? ఆ గొడవ ఏమీ అక్కర్లేదు. 4 సీట్లు నాకు ఎక్కడ వస్తాయి, ఎవరికి ఎక్కడా రావు. జనం ఆ తీర్పుల తర్వాత వస్తాయి. జైన్ గారు మళ్ళీ వద్దాం. బుచ్చే చౌదరి గారు మీరు చెప్పండి, మీ పార్టీ చాలా కీలకమైన డిసిషన్ తీసుకుని లెటర్ ఇవ్వడం వల్ల 2009 ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లెటర్ కారణంగానే దానికి కట్టుబడి ఉంటామని చెప్పి మళ్ళీ ప్రకటన చేయడం వల్లే ఈ సీన్ అంతా క్రియేట్ అయిందన్నది ఒక వాదనగా అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసే పరిస్థితి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఓట్ల రాజకీయానికి తెరతీస్తున్న వాతావరణం కనిపిస్తుందన్న విమర్శలు చెలరేగుతున్నాయి. మీరు ఏమంటారు? కోస్తా ఆంధ్రాకి సీనియర్ మోస్ట్ నాయకులుగా ఉన్నారు, ఎంతకాలం నుంచి ఇక్కడ ఈ ప్రాంత సమస్యల మీద ఫోకస్ చేస్తుంటారు, మీరేమంటారు సార్? తెలుగుదేశం ఉత్తరించిన వల్ల నిర్ణయం జరుగుతుందనేది అంగీకరించేది కాదు. అన్ని పార్టీలు ఇచ్చినాయి, స్పష్టంగా కొన్ని పార్టీలు ఒక విధానాలు తీసుకున్నాయి. సిపిఐ మేము ప్రత్యేక తెలంగాణకి సపోర్ట్ చేస్తామంటున్నారు, సిపిఎం మేము సమైక్యవాదానికే చెప్తున్నారు, బీజేపీ రాష్ట్రాన్ని విడగొట్టాలని అంటూ ఉన్నారు. కాంగ్రెస్ తెలుగుదేశంలో 2 వాదనలు ఉన్నాయి, 2 పక్కల కూడా. ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్కి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి బలం ఉంది కనుక ఎప్పటి నుంచో వాళ్ళది 2 పక్కల మాట్లాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అలాగే తెలుగుదేశం కూడా తన ఉనికిని కాపాడుకోవడం కోసం 3 ప్రాంతాల్లో కూడా నిలబెట్టుకోవడం కోసం కొంత ఎన్నికల మాటలలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇది చిదంబరం గారి ప్రకటన ఏ పరిస్థితుల్లో వచ్చింది? ఆ రోజున నివేదికలు ఇచ్చారు, కొంత ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాల ఫలితంగా ఓవర్ నైట్ చిదంబరం గారు అనాలోచితంగా ఇచ్చిన ఒక ప్రకటన వల్ల అసలు రాష్ట్రం ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. ఆ రోజున ఆ ప్రకటన లేకపోతే అసలు ఈరోజు ఈ ఉద్యమం అయిపోయేది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎక్కడికో వెళ్ళిపోయేది, ఉద్యమం ఉండేది కాదు. బహుశా ఏ కారణాల చేతైనా సరే చిదంబరం గారు ఇచ్చిన ప్రకటనతోటి ఆంధ్రాలో ఉద్యమం మొదలైంది. దాన్ని ముందుగా కాంగ్రెస్ నాయకులు తీసుకున్న తర్వాత అందరూ కూడా ప్రజలు భాగస్వామ్యం వహించారు. దాని ఊపుతోటి తెలంగాణలో అప్పటిదాకా తెలంగాణ కింద దాకా లేదండి. కొంతమంది ఇది రాజకీయ ఉద్యమం మాత్రమే, అభివృద్ధి కోసం కాదు. ముందు అభివృద్ధి లేకపోతే అన్యాయం అన్నారు, అదేం కాదు, రాజకీయ ఉనికి కోసం, మా ఎగ్జిస్టెన్స్ కోసం అనే మాట ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మొదట్లోనే అన్యాయం జరిగిపోయింది, మా ప్రాంతానికి న్యాయం జరగలేదు, నిధులన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోయినాయి అన్నారు. నిధులు ఎక్కడ రాలా, అన్యాయం జరిగింది ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ మర్చిపోబాకండి. మొదటి నుంచి నేను చెప్తానే ఉన్నా, వికేంద్రీకరణ జరగనందువల్ల ఇవాళ ఏమైందంటే ఎక్కడైనా సరే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వికేంద్రీకరణ జరుగుతుంది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా హైదరాబాద్ ఏ కారణాల చేతైనా అప్పుడు వచ్చిన ఉద్యమాల వల్ల కానీ మరొకటైనా కేంద్ర సంస్థలు కానీ రాష్ట్ర అన్ని సంస్థలు కేంద్రీకృతమైనవి. అదే ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, సముద్ర తీర ప్రాంత పట్టణాలు బోర్డర్ రేవులు ఉన్న చోటే నగరీకరణ అభివృద్ధి చెందింది. మన దురదృష్టం మనకి ఇంత తీర ప్రాంతం ఉండి కూడా మన నగరాలు అభివృద్ధి చెందల. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ నుంచి కూడా పెట్టుబడులైన హైదరాబాద్ వెళ్ళడంలో ఇవాళ అభివృద్ధి చెంది ఆదాయం అంతా అక్కడికి వచ్చింది. రాష్ట్రం ఏర్పడేటప్పటికి ఆదాయం లేదు, అక్కడ ఆదాయం లేదు. మన ప్రాంతం నుంచి ఆదాయం ఎక్కువ వెళ్ళేది. ఇవాళ ఏమైందంటే ఎప్పుడైతే కేంద్రీకృతమైనది ఐటీ రావచ్చు, ఐటీ ఒకటే నన్ను నేను అనేక పారిశ్రామికీకరణ కానీ ట్యాక్స్లన్నీ అక్కడికి వచ్చిన పర్యవసానంగా 50% మోర్ దాన్ 50% అక్కడ ఆదాయం రావడంలో ఇప్పుడు అందరి కళ్ళు అక్కడ ఏంటి భూములు అవైలబిలిటీ ఉంది. మొన్నటిదాకా రాళ్ళు రప్పలు. నేను ఎరుగున్న తర్వాతే నేను శాసనసభ్యుడిగా అయిన టైంలోనే అమీర్పేటలో ఏమి ఉండేది కదా. అమీర్పేట కానీ ఇవాళ వచ్చిన హైటెక్ సిటీ కానీ ఏదైతే సైబరాబాద్ అంతా కూడా రీసెంట్ డెవలప్మెంట్. దాంతో భూములు దొరకటం, భూముల మీద సంపద పెరిగేటప్పుడు అన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఒక ఆంధ్ర ప్రాంతం వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాలు కూడా వచ్చి అక్కడ ఆదాయం పొందారు. దాని మీద కన్ను పడింది రాజకీయ నాయకులకి. దానికోసమని మేము ఇప్పుడు హైదరాబాద్ ఒకటే ఉంటే చాలు, వీళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదన్న భావనలో ఉద్యమం వచ్చింది. దాంట్లో మేమేమంటున్నామంటే వికేంద్రీకరణ జరగనందువల్ల వచ్చిన ప్రమాదం ఇది. అదే 2 పట్టణాలు కనుక 3 మన ఏరియాలో కనుక డెవలప్ అయ్యండి, రాయలసీమ కూడా 2 పట్టణాలు కనుక అభివృద్ధి చెందుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంక్లూడ్ తెలంగాణలో కూడా ఏ వరంగల్లో కరీంనగర్ డెవలప్ అయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజున రోసే గారు ముఖ్యమంత్రిగా ఉండగా తప్పో ఒప్పో తెలియదు, ఆయన బహుశా నిమ్స్ హాస్పిటల్లో కేసీఆర్ ఉన్నప్పుడు అందరూ చెప్పేది, ఎంతవరకు వాస్తవం మాకు తెలియదు కానీ ఢిల్లీలో అమ్మ నాకు తెలియదు, ఇక మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పినందువల్ల
చిదంబరం గారు రాత్రికి రాత్రి ఏదో అయిపోద్ది, ఏం కాల, ఆయన హాయిగా శుభ్రంగా భోంచేస్తారు. ఆయన మీటింగ్ పెట్టినప్పుడు కూడా చౌదరి గారు అన్ని పార్టీలు కన్సర్న్ తీసుకున్న అందరూ ఓకే అన్న తర్వాతే కదా అది మూవ్ అయింది. కాదండి, ఎవరికి వాళ్ళే రెండు పక్కల వాదనలు వెళ్ళినాయి. తెలుగుదేశంలో ఆంధ్ర ప్రాంత వాళ్ళు ఆంధ్రవాదం వినిపించారు, సమైక్యవాదం వినిపించారు, తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాదం ఇచ్చారు. పార్టీ మీరు నిర్ణయం తీసుకోండి, ఏదో డెసిషన్ తీసుకుని మీరు ఉన్న లెటర్ కూడా ఒకసారి అందరూ యూటర్న్ తీసుకున్నారు కదా. యూటర్న్ ఎప్పుడైతే ఉద్యమాలు వచ్చి అన్ని ప్రాంతాల్లో, వాళ్ళు ఇందాక మీరు అన్నారు ఆంధ్ర ప్రాంతంలో ఎందుకు ఉద్యమాలు రావట్లేదని అశోక్ గారు అడిగారు. ఆంధ్ర ప్రాంతం మొదటి నుంచి పీస్ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడైనా చూసుకోండి, చరిత్రలో ఎప్పుడు కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటారు. ఏదైనా సంఘటనలు వచ్చినప్పుడు అగ్గిలాగా లేచిపోతారు. మొత్తం అగ్నిపర్వతం తగిలితే ఎలాగా బ్లాస్ట్ అవుతుందో ఆ విధంగా అవుతుంది. ఇవాళ అంతా కామ్గా ఉన్నారు. ఏదో నాయకులు ఏదైనా నాయకులు ఎలా ఉండొచ్చు, యూటర్న్ తీసుకోవచ్చు, బట్ ప్రజల్లో రాదు అవ్వదు అనే ఒక నమ్మకంలో ఉన్నారు సీమాంధ్ర ప్రాంతంలో. ఈ మధ్య కాలంలో ఏంటి కొత్తగా రాయల్ తెలంగాణ, ఎవరో బుద్ధి లేనాడు కూడా చెప్పడు. రాయల్ తెలంగాణ ఏంటి, భౌగోళికంగా తెలుగు జాతి భాషా ప్రయుక్త రాష్ట్రాలు. ఫస్ట్ నేను కొంచెం టైం తీసుకుంటున్నా కానీ ఎందుకు ఏర్పడ్డాయి భాషా ప్రయుక్త రాష్ట్రాలు? ఇవాళ భాషా ప్రయుక్తాలు రాష్ట్రాలు ఏర్పడిందో భాషతో కూర్చొని పరిపాలన సులువుగా ఉండాలనే కదా, ఆ విధంగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పెద్ద రాష్ట్రాలు అయిపోవడంలో బహుశా ఉత్తర భారతదేశంలో మరీ యూపీ ఉంది, పరిపాలనా సౌలభ్యం కొంత, కొన్ని బీహారు అక్కడ 2 రాష్ట్రాలు కొంత విభజించారు. దాని పరిశ్రమ మనం చూస్తున్నాం. చిన్న రాష్ట్రాలైన గోవాలో కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ లేక జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? ఆయారాముల గయామ సంస్కృతి పెరిగి పరిపాలన ప్రభుత్వాలు నిలకడగా లేవు. ఇవాళ చిన్న రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా నిలకడ లేదు. అంటే రాజకీయంగా కూడా ఇది తప్పు అని మనం గమనిస్తా ఉన్నాం. అంటే సీరియస్ గా ఇష్యూ ఇప్పుడు డిస్కస్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో. ఈ నేపథ్యంలో మనకు లాభం ఏంటి నష్టం ఏంటి అనేది వెరీ క్లియర్ అండి. మనకి 2-3 విషయాలు ఉన్నాయి. విడిపోయినంత మాత్రాన ఆంధ్ర డెవలప్ అవ్వదు అనుకోవటం భ్రమే. నేను నన్ను అడిగితే డెఫినెట్ గా ఆంధ్ర అభివృద్ధి, ఎందుకంటే ఎప్పుడైతే కొత్తగా వస్తున్న ఆర్థిక సరళీకృత విధానాల ద్వారా పారిశ్రామికీకరణ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేస్తే ఆంధ్ర డెవలప్ అయింది. కానీ ఇప్పటికిప్పుడు పెట్టుబడులన్నీ అక్కడ ఉండటంలో ప్రతిష్టాత్మక సంస్థలని హైదరాబాద్ ఉండటంలో ఆంధ్రాకి రాయలసీమ నష్టం జరుగుతుంది. నెంబర్ 1. 2 నీటి వనరులు. అశోక్ గారు చెప్పినట్టుగా ఇక ముందు దేనికోసం యుద్ధాలు జరగవు, నీటి కోసమే యుద్ధాలు జరుగుతాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే నీటి కోసమే యుద్ధాలు జరుగుతాయి. మనం దాకా నీరు ఉపయోగించుకోవాలా. వాళ్ళ కావేరీ బేసిన్లో ఏ విధంగా కర్ణాటకకి తమిళనాడుకి ఏ విధంగా యుద్ధం జరుగుతుందో, వాళ్ళ మధ్య పోరాటాలు నడుస్తున్నాయో ఇది మనకేదే పరిస్థితి. వాళ్ళ కృష్ణా మీద అప్పర్ కృష్ణాలో చాలా ప్రాజెక్టులు వచ్చినాయి. ఆఖరికి ఏదైతే వాళ్ళ విద్యుత్ ప్రాజెక్టు కూడా డైవర్షన్ చేశారు. కృష్ణా నది నుంచి వాటర్ తీసుకెళ్లి అరేబియా సముద్రంలో కలుపుతున్నారు. కిందకు రావాల్సింది మేము కూడా వెళ్ళాం, అవన్నీ చూసి వచ్చాం. వాటర్ ప్రాజెక్ట్ నుంచి ఐడల్ ఉత్పత్తి చేశాక మనకు సహజంగా రావాల్సిన వాటర్ని డైవర్ట్ చేసి సముద్రంలో పెట్టారు వాళ్ళు. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఆ విధంగా పైన ఆల్మట్టి వచ్చింది, ఆల్మట్టి ఎత్తి పెంచుకోవడానికి మళ్ళీ పర్మిషన్ వచ్చింది. వాళ్ళు పైన నిండుతూ వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న బ్రిడ్జీలు ఉన్నాయి గోదావరి మీద. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే చిన్న చిన్న బ్రిడ్జీలు, రోడ్ బ్రిడ్జీలకు కూడా అడ్డుకట్టలు కడతా ఉన్నారు. సహజంగా రావాల్సిన ఫ్లోని ఆపుతా ఉన్నారు. దానివల్ల 5 TMC 4 TMC 3 TMC ఉండి దాన్ని వాళ్ళు ఎత్తిపోతల ద్వారా తరలిస్తా ఉన్నారు. కిందకి వాటర్ రావట్లే. ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో మనకి నష్టం జరగబోతుందని తెలిసి కూడా ఈ ప్రాంత టీడీపీ ఎందుకు అంత గట్టిగా చేయట్లేదు? రాదు అనే ఒక దీంట్లోనే ఉన్నాం మేము అందరం కూడా. వస్తుంది అనుకున్న రోజున ఎవరి ప్రాంత వాయిస్ వాళ్ళు రేజ్ చేసుకుంటూ వెళ్లాల్సింది. అన్ని పార్టీల్లో కూడా జరిగేది, జరగబోయేది కూడా. వాళ్ళు పొరపాటున విభజన కనుక, ఎందుకంటే ఇచ్చేది ఇవాళ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో రాష్ట్రంలో. ఇది ఏదో చెప్పిన ఆ కమిటీలు ఈ కమిటీలన్నీ ట్రాష్. ఇవాళ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ని ఎక్కడ అమలు చేస్తా ఉన్నారు? వాళ్ళ సొంత ఎజెండా ఒకటి ఉంది. వాళ్ళ ప్రయోజనాల కోసం బయటకు వస్తుంది ఏంటంటే రేపు పొద్దున్న మాకు సీట్లు వస్తే, లేకపోతే రాయలసీమను 2000 ఎందుకు కొడతారండి అక్కడ. మళ్ళా ముస్లిం పాపులారిటీ కొంత కలుపుకుంటే ఎంఐఎం కూడా, ఎంఐఎం వాళ్ళు ఏంటంటే ఆ 2 జిల్లాల్లో ఉన్న ముస్లింస్ చాలా ఎక్కువ. కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో దాదాపుగా కొన్ని లక్షల ఓటింగ్ ప్యాటర్న్ ఉంది. దాన్ని కూడా మా గమనంలో తీసుకొని వాళ్ళు అవన్నీ అడ్డుగా తీసుకొద్దామంటే రేపు ఏమవుద్దంటే కర్నూలు జిల్లాలో ఉంది అసలు మెయిన్ ప్రాజెక్టులన్నీ అక్కడ, కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలో. ఎప్పుడైతే ఇదంతా కూడా పెట్టారు అక్కడ మొత్తం అడ్డుకట్టేస్తే చూశారు కదా మీరు. అక్కడ సుంకేసులు కానీ అక్కడ ఎలా కొట్టుకుంటారో, 2 జిల్లాల మధ్య పోరాటాలు ఎలా జరుగుతుంది చూసారు. అదే పగలు కొట్టేయడం, కాలం మళ్లించుకోవడం రౌడీజం లాగా.
సో చౌదరి గారు మళ్ళీ మీ దగ్గర వద్దాం. సుబ్రహ్మణ్యం గారు, ప్రధానంగా రోసయ్య గారి వల్ల ఎట్లాంటి మిస్టేక్ జరిగింది అన్నది ఓ పాయింట్ అవుట్ ఆయన చేయడం జరిగింది. డిసెంబర్ 9న ఆయన ఒక నిమిషం ఏంటంటే అధిష్టానంలో ఆ రోజునున్న పరిస్థితుల్లో హాస్పిటల్లో ఆయన ఉన్నాడు. కొంత రేపు అసెంబ్లీకి వీళ్ళంతా యుద్ధంలాగా రాబోతున్నారు. భావోద్వేగంలో ఆ రోజు 2 విషయాలు జరిగినాయి. ఒకటి, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఇస్తారని ముందు రోజు చెప్పారు. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారు, రోసయ్య గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, మాకు ప్రాణహిత చేయాలి కూడా ఇచ్చిన తర్వాత ఇది ఉండని ఒక వాదన రావటం అది అయిపోయింది. 2 ఈ కారణాలు ఏవైనా కావచ్చు. సో మీరు చెప్పండి, అసలు వాస్తవంగా ఏం జరిగింది? కొంతమంది ఒక రకంగా అంటారు రోసయ్య గారి వల్ల ఇంత సిచ్యువేషన్ నడిచిందని, కొంతమంది ఆయన వల్ల ఎంతకాలం ఇంకా తెలంగాణ ఇవ్వలేదంటారు. వాస్తవంగా ఏంటి? వాస్తవంగా పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా రోసయ్య గారు డిసెంబర్ 9 ప్రకటన రావడానికి ముఖ్య కారకులు అని చెప్పారు. అంటే సార్ డిసెంబర్ 9 నాటికి ఉన్న సిచ్యువేషన్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. అంతకుముందు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఏ రకంగా స్టార్ట్ అయినాయి, దీనివల్ల ఏ రకమైన ప్రమాదాలు ఉన్నాయన్న దాని మీద రాజకీయ నాయకులు అనేటువంటి వ్యక్తులు ఏ రకంగా ప్రభుత్వానికి ఏ రకమైన సిఫార్సులు చేశారు, ఆ సిఫార్సుల ద్వారా ఏ రకంగా ప్రభుత్వానికి అందిన నివేదికలు ఏ రకంగా ఉన్నాయన్న దాని మీద స్పష్టంగా ఆలోచన చేయాలి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోసయ్య గారి దృష్టికి బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఇరు ప్రాంతాల నాయకులు అఖిలపక్ష మీటింగ్ అటెండ్ అవ్వడం, ఆ అఖిలపక్ష సమావేశంలో ఇరు ప్రాంతాల నాయకులు తమ తమ వాదనలు వినిపించారని చెప్పారు. కానీ అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ మేము గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఒక నివేదిక ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి రోసయ్య గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన నేపథ్యంలోనే తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రధాన ప్రతిపక్షం ఇవాళ తెలంగాణను కోరుకుంటోంది. ఆ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ మనుగడకి వాళ్ళ పార్టీ నాయకులు ఇస్తున్నటువంటి సూచనల మేరకు మేము గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఒక రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నది ప్రధానంగా ఆ రోజు చెప్పడం జరిగిందని చెప్పి ఆనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రోసయ్య గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. ఈ అంశం నేపథ్యంలో అలా డిసెంబర్ 9 ప్రకటనకు రావడానికి ముందు రోసయ్య గారు ఢిల్లీ వెళ్ళి ఏం చెప్పారు, డిసెంబర్ 9కి ముందు రోసయ్య గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్ళారా, ప్రాణహిత చేవళ్ల గురించి వెళ్ళారా, లేకపోతే ఈ తెలంగాణ ప్రకటన గురించి వెళ్ళారా అన్న దాని మీద ఎవరి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. రోసయ్య గారు అక్కడ ప్రభుత్వానికి హైకమాండ్కి ఏం వాదన వినిపించారన్న దాని మీద నాకు తెలిసినటువంటి నాలెడ్జ్లో ఆ రోజు రోసయ్య గారు చెప్పింది, ఈ సమస్యకి పరిష్కారానికి చొరవ తీసుకోండి, సెకండ్ ఎస్ఆర్సీ వేస్తారా, లేదా ఒక కమిషన్ అపాయింట్ చేస్తారా, లేకపోతే ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే హాస్పిటల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఒక మాట చెప్పవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ రకమైన మాట చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి రోసయ్య గారు ప్రభుత్వం ఆనాటి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తీసుకెళ్లిన నేపథ్యంలో వాళ్ళు కొంతమంది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, లేకపోతే కొంతమంది ముఖ్య నాయకులు కానివ్వండి, వారు చెప్పింది ఏంటి, హైదరాబాద్లో అసెంబ్లీ అగ్నిగుండం అయిపోతుంది, కొన్ని లక్షల మంది అసెంబ్లీని ముట్టడించడానికి వస్తున్నారు, ఈ ముట్టడించడానికి వస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య వస్తుంది, ఈ సమస్య రావడానికి ముందు ఏదో ఒక ప్రకటన కావాలి, ఏదో ఒక ప్రకటన చేయాలి, ఈ ప్రకటన చేసే ముందు ఆంధ్ర ప్రాంత నాయకుల మాటలను కూడా విశ్వసించాలి అని చెప్పి అక్కడ వాదన జరిగింది. రోసయ్య గారు చెప్పిన మాటల్ని వక్రీకరించారు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా. రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్ర రాష్ట్ర విభజనని ఆయన సిఫారసు చేశారు అని చెప్పారు. కానీ ఏనాడు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కానీ, ఇలాంటి చర్చా వేదికల్లో కానీ, అనేక రకమైన ఇంటర్వ్యూల్లో కానీ ఏ అంశం చెప్పారు, ఏ రకంగా చెప్పారు, ఎలా చెప్పారు అన్న దాని మీద ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అబ్జర్వ్ చేస్తే అన్ని వాస్తవాలు తెలుస్తాయి. ప్రత్యేకంగా ఆ డిసెంబర్ 9 ప్రకటన రావడానికి ముందు ఢిల్లీలో రోసయ్య గారు అక్కడ హోమ్ మినిస్టర్ గారిని కలిసిన, ప్రధానమంత్రి గారిని కలిసిన, హైకమాండ్ సోనియా గాంధీ గారిని కలిసిన ఒక మాట స్పష్టంగా చెప్పారు, మీ ఆలోచన ఏమిటి, మనం తెలంగాణ మీద మన ఆలోచన ఏ రకంగా ప్రభుత్వానికి మీరు తెలియజెప్పితే ప్రభుత్వం మెసేజ్ కన్వే చేస్తుంది కేసీఆర్ గారికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని మీరు ఒక రకమైనటువంటి ఆలోచనతోటి ఒక డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. ఆ డైరెక్షన్లో కొంతవరకు మరి ఏ రకంగా జరిగిందో అన్నది అందరికీ తెలిసిందే. తర్వాత ఇదే ముఖ్యమంత్రి గారు రోసయ్య గారు డిసెంబర్ 23 ప్రకటన రావడానికి కారకులు అయ్యారా లేదా, డిసెంబర్ 9 ఇచ్చినటువంటి
ఏదైతే ఒక మనకి ఈ ప్రకటన వెలువడిందో కేంద్ర ప్రభుత్వం నుంచి డిసెంబర్ 23న ఆంధ్ర ప్రాంత నాయకుల మనోభావాలు దెబ్బతిన్నాయి, భావోద్వేగాలు ఇక్కడ కూడా ఎక్కువగా ఉంది, ఈ సమస్య జటిలమైంది, ఈ సమస్య పరిష్కారానికి ఖచ్చితమైనటువంటి సమస్యని మనం పరిష్కరించిన దిశగా ఆలోచన చేయమని చెప్పి రోసయ్య గారు ఒక రిపోర్ట్ తయారు చేసి అఖిలపక్ష రిపోర్టు అంతకు ముందు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని కాకుండా ఒక ముఖ్యమంత్రిగా, నేను ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రిగా, మొత్తం సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో విభజన కోరుకోవటం లేదు, విభజనకి వ్యతిరేకంగా మెజారిటీ ప్రజల అభిప్రాయం ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాతే కదా 23వ తారీఖున ఇంకో ప్రకటన రావడం జరిగింది, శ్రీకృష్ణ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు సార్ ఇక్కడ ఎందుకంటే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ఉత్తరం ఇచ్చింది అనేది నేను ఇప్పుడు తీసుకురాలి, ఐప్యాడ్ తీసుకొస్తే నా ఐప్యాడ్లో ఉంది, మేము ఏమి రాశారో ఒకసారి చదివితే శివరామ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు పూర్తిగా అవాస్తవం అనేది. తెలుగుదేశం తెలంగాణ ఇవ్వమని చెప్పలే, వెరీ క్లియర్. ఎలక్షన్లో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు, అప్పుడు సోనియా గాంధీ గారు వచ్చి వరంగల్లో చెప్పిన విషయం కానీ లేకపోతే వాళ్ళు క్యాబినెట్లో కలిసి ప్రయత్నం చేసిందని మీకు గుర్తుంది. అలాగే తెలుగుదేశం కూడా గత ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలిసి పొత్తు పెట్టుకున్న మాట యథార్థం. తర్వాత దాని మీద యూటర్న్ అయిపోయారు, వెరీ క్లియర్. ఒక ఆ రోజు జరిగింది కూడా చెప్తున్నా, ఉత్తరంలో రాసిందేంటి, ఇక్కడ రావణ కాష్టం లాగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ భావోద్వేగాలు పెరిగిపోయినాయి, దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఏదో పరిష్కారం చెయ్యండి, మేము దానికి కట్టుబడి ఉంటాం. మీరు అన్ని పార్టీలు పిలిచి, అది కూడా అన్ని పార్టీలు కావాలంటే ఆపండి, 5 నిమిషాల్లో చేస్తా జీవో, 5 నిమిషాల్లో నేను జీవో చేస్తా, 5 నిమిషాల్లో జీవో 5 నిమిషాల్లో నేను కాపీ తెచ్చి ఇక్కడ పెడతాం మీ ఎదురుగా పెట్టండి. చౌదరి గారు ఇప్పుడు వాస్తవం ఎట్లా ఉన్నా కానీ ఈ రోజుకి కూడా మేము తెలంగాణకు అడ్డు కాదు కట్టుబడే ఉన్నామని టీడీపీ ఈ రోజుకి స్టిల్ ఉంది. వినండి, దీని మీద ఉంటారు తెలంగాణ ప్రాంతపు నాయకులు వాదన వెళ్తుంది, ఆంధ్ర ప్రాంతపు నాయకులు మా వాదన మాకుంది. అంటే మాట్లాడలేదు, వినండి, వాయిస్ రావట్లేదు. మేము చెప్పాల్సి చెప్పాం, సమయం వచ్చినప్పుడు మళ్ళా చెబుతాం. మా వాదన మాకుంది, సీమ ఆంధ్ర ప్రాంతంలో నాయకుల యొక్క అభిప్రాయాలు మా అభిప్రాయాలు మాకున్నాయి. మా ఉద్దేశం కూడా సిచ్యువేషన్ మరీ రెచ్చగొట్టేలాగా రాకూడదు, సిచ్యువేషన్ రెచ్చగొట్టేలాగా వెళితే సమస్య ఇంకా జటిలమవుతుంది. గతంలో ఏదైతే చిదంబరం గారు ప్రకటన తర్వాతే ఉద్యమం ఊపందుకుంది తెలంగాణలో, ఆంధ్ర ఉద్యమంతో అది ఊపందుకుంది, కిందనుకున్న కింద వెళ్ళింది. తెలంగాణలో నరనరాల కింద దాకా వెళ్ళింది, అప్పుడు దాకా లేదండి. అప్పుడు వస్తే మొన్న 45 సీట్లో పోటీ చేశారు టీఆర్ఎస్ వాళ్ళు. ఎన్ని సీట్లు? 10 సీట్లు గెలిచారు. తెలుగుదేశం పోటీ చేసిన దాంట్లో 40 సీట్లు తెలుగుదేశం గెలిచింది, మర్చిపోబాకండి. మిగతా కమ్యూనిస్టు కాళ్ళకి ఇవ్వంగా 42 సీట్లు తెలుగుదేశం గెలిచింది అక్కడ. అందువల్ల అక్కడ ఎప్పుడైతే ఈ ఉద్యమాల ప్రభావం పడింది తెలంగాణలో, ఎవరు అసలు అప్పటిదాకా ఎవరికి వద్దన్నాడు, మాకు టీఆర్ఎస్ తో పొత్తొద్దని మాతో చెప్పిన వాళ్ళే. బుచ్చిచౌదరి మరో కీలకమైన నాయకులు ఉన్నారు బీజేపీ నుంచి, మీరు చెప్పండి. ఫస్ట్ నుంచి కూడా తెలంగాణకి అసలు మేము 2 రాష్ట్రాలు ఇస్తామన్నది కాకినాడ తీర్మానం ద్వారా మీరు ఒక ఇది తీసుకెళ్ళారు. తర్వాత టీడీపీతో కలిసి ఉన్నప్పుడు మళ్ళీ మాట తప్పారు. మాట తప్పడం ఏం లేదు, పరిపాలనా సౌలభ్యం కోసం ఏ రాష్ట్రాన్నైనా విడదీయడానికి అవకాశాలు ఉన్నాయి. పూర్వకాలం పరిస్థితుల్లో పరిస్థితులు భాషా ప్రయుక్తాలు, అది 50s లో భాషా ప్రయుక్తాలు. ఇప్పుడు భాష ఒకే భాష మన మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అయిపోయింది, యూపీ ఉత్తరాంచల్ అయిపోయింది, యూపీ సపరేట్గా డివైడ్ అయిపోయింది. అలాగే భాషా ప్రయుక్తాలు పోయింది, అది గత చరిత్ర, 50 ఏళ్ళ చరిత్ర. ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం దేన్నైనా ఎవరికి ప్రజలకు నష్టం లేకుండా, వాతావరణం పాడవకుండా విడదీయడానికి అవకాశాలు ఉన్నాయి. సర్వారెడ్డి గారు, ఉద్యమం ఇంత పెరగడానికి కూడా టీఆర్ఎస్ అంత కారణం, బీజేపీ కూడా అంత కారణం కాదు. బీజేపీ పెరగడం కారణాలు వచ్చేది రకరకాల పరిపాలనా సౌలభ్యం ఇప్పుడు పరిస్థితుల్లో కావాలి. కోస్తా ఆంధ్ర ప్రాంత వాసుల మనోభావాలు బీజేపీకి అవసరం లేదా? ఇక్కడ సీట్లు గెలిచి మనోభావాలు కాదు కావాల్సింది, పరిపాలనా సౌలభ్యం ప్రజలకు వెళ్ళాలి. ప్రతి ప్రాంతం మరి ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఒకే జిల్లాలో, ఈ జిల్లా చూడండి, రంపచోడవరం ఎలా ఉంది, నాయకులు చెప్పినట్టు మనకి నీటి యుద్ధాలు జరిగే అవకాశం లేదా? 20 ఎకరాల ఆయకట్టు నీటి సంఘాలు ఉన్నాయి. జాతీయవాదం పోయి ప్రాంతీయవాదం పోయి మళ్ళీ వలసవాదం వచ్చింది. ఇప్పుడు చెప్పారు మన ఇద్దరు, ఎవరు రోసయ్య గారు చెప్పారని, ఏది డిసెంబర్ 9, 23 చైనాలో తినస్టేర్లాగా అక్కడ గొడవ జరుగుతుందని. ఇదంతా రోసయ్య గారు కాదు పాపం, అంతా అసలు జరిగిన అంటే అపార్ట్మెంట్ పాలిటిక్స్. నేను చెప్పేది ఏంటంటే, అక్కడ అలా కేశవరావు గారు భయపెట్టాడు, బోతం పెట్టాడు అక్కడ ఢిల్లీలో. కేశవరావు గారు బోతం పెట్టుకుని ఎవరిని సంప్రదించకుండా చిదంబరం గారు అనౌన్స్ చేశాడు. దాని ఫలితం ఇప్పుడు అనిపిస్తున్నాం.
దాని మీద ఏదో వర్కౌట్ ఏమి చేయలేదు అక్కడ. ఒక అనౌన్స్ చేశారు, కేసీఆర్ గారు అక్కడ ఉన్నాడు, అనౌన్స్ ప్రమాదం అయిపోతే దేశం వెళ్ళకపోతుంది. ఆ భయపడింది ఒక్క కేసీఆర్ భయపడి ఆ కేసీఆర్ బయటకు పంపించేది కోపంతో. ఇప్పుడు ఎంత అన్యాయం చేశాడు కాంగ్రెస్ పార్టీ బయటకు పంపించింది సోనియా గాంధీ గారు. భాగస్వామ్యం ఉన్నవాళ్ళు మహారాష్ట్రలో వాళ్ళ పార్టీ భాగస్వామ్యం ఉంది, విదర్భ కర్ణాటకలో బలమైన వాదన ఉంది. ఏడుకోట్లు లేరంటారు, ఎవరు ఏర్పాటు లేరా? 7 కోట్లు చూస్తారా? 7 కోట్లు ఉంటే చూస్తారా? ఇది అది కూడా ఎలాగైతే కాలేదు చెప్పేది. 60 రాష్ట్రాలు చేస్తారు. భారతదేశంలో ఉన్నాం, పాకిస్తాన్ లో లేవు, భారతదేశంలో ఉన్నాం. ఇదిగోండి, తమిళనాడులో దయచేసి ఇవాళ అనేక భాష మన భాష వాళ్ళు ఒక్క నిమిషం తమిళనాడులో 6 జిల్లాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఇవాళ భాష మర్చిపోయిన పరిస్థితి వచ్చింది. కోలారులో కానీ అదే బళ్ళారులో కానీ మన ప్రాంతం అటు వెళ్ళినందువల్ల అక్కడంతా భాష మర్చిపోయారు. బరంపురంలో ఒకప్పుడు మొత్తం తెలుగు ఆ ప్రాంతం అంతా. ఇవాళ మాతృభాష లేదు, స్కూళ్ళు లేవు, మాట మర్చిపోయి. నేను ఒకప్పుడు వెళ్ళినప్పుడు 35 సంవత్సరాల కింద వెళ్ళినప్పుడు కోయంబత్తూరు కానీ సేలం కానీ మధురై కానీ వెళ్తే తెలుగులో చక్కగా మాట్లాడేవాళ్ళు. ఇవాళ వాళ్ళు మన వాళ్ళు తెలుసు, తెలుగు వాళ్ళని తెలుసు కూడా చెప్పుకోలేని మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. మనకి డెవలప్మెంట్ విజయలక్ష్మి గారు, మీ పార్టీ స్టాండ్ ఏంటి? వైఎస్ఆర్ పార్టీ గతంలో సమైక్యాంధ్ర ప్లే కార్డ్ పట్టుకుని జగన్ పార్లమెంటులో ధర్నా చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు ఎందుకు ఫ్లైట్ ఫిరాయించి ఇచ్చేది తెచ్చేది మేం కాదనేది వాదన తీసుకొచ్చి ఓట్ల బ్యాంకు రాజకీయానికి అన్ని పార్టీలతో పాటు వైఎస్ఆర్ పార్టీ కూడా ఎందుకు వెళ్తుంది? మేమైతే ఓట్ల బ్యాంక్ రాజకీయం అన్నది అక్కడ చేయట్లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, మా నాయకుడు ఇవాళ బయటలేడు. ఆయన గురించి ఆ రోజున ప్లే కార్డ్ పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఈ రోజు కూడా మేము సమైక్యాంధ్ర వాదన మీదే ఉంటామండి. గత ప్లేనరీలో కూడా చర్చించుకున్నప్పుడు ఎవరు మనోభావాలు దెబ్బతినకుండానే చెయ్యాలి ఈ విషయాన్ని. దీన్నేమో ఒక రకంగా గొడవల్ని పెంచి జనాలు కొట్టుకునేది చేయకూడదు అనేటటువంటి ఆలోచన మాత్రం ఖచ్చితంగా మా పార్టీకి ఉంది. ఇక్కడ ఒకటి ఏంటంటే, మనం ఆలోచించుకుంటే ఇవాళ సమైక్యాంధ్ర విషయంలో ఆ రోజున పొట్టి శ్రీరాములు గారు కానీ ముట్టూరు కృష్ణారావు గారు కానీ మళ్ళాగా ఆలోచించుంటే అసలు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉండేదో మనకు తెలిసి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే నాకు అసలు ముఖ్యమంత్రి వద్దనేటటువంటి పరిస్థితిలో ఆ రోజు ఉర్గుల కృష్ణారావు గారు ఉన్నారు. ఈ వాళ్ళందరినీ మర్చిపోయాం, వాళ్ళు చేసినటువంటి సేవలు మర్చిపోయాం. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఇవాళ తెలంగాణవాదం అనేది మళ్ళీ తెర మీదకి ఎందుకు వచ్చింది? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన సాగించినంత కాలం ఎందుకు రాలేదు? ఆ రోజున అభివృద్ధి మంత్రంగా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కొనసాగించారు కాబట్టి ఆ రోజు వేర్పాటువాదం అనేది మళ్ళీ తెర మీదకి వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. విజయలక్ష్మి గారు, సోనియా గాంధీ సాక్షాత్తు ఉండగానే కరీంనగర్ సభలో అక్కడ తెలంగాణ ఇస్తామని చెప్పి ఇక్కడ మళ్ళీ వెస్ట్ గోదావరిలో జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మన పాస్పోర్ట్ తీసుకుని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందని 2 మాటలు ఎలక్షన్స్ లో గతంలో మాట్లాడిన సందర్భం ఉంది. మీరేమంటారు? రాజశేఖర రెడ్డి గారు క్లియర్ గా అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్లారు కాబట్టి ఏర్పాటువాదం రాలేదు. రాజశేఖర రెడ్డి గారు పాస్పోర్ట్ పుచ్చుకోవాలి లేకపోతే ఇది అన్నది రాజశేఖర రెడ్డి గారు వచ్చాక వచ్చిందండి ఈ రకమైనటువంటి ఉద్యమం. అసలు లలిత కళాతోరణం పగలబెట్టారు. ఏం చేయగలిగిందండి ప్రభుత్వం? అటువంటి మహనీయులు ఇది పగలబెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయగలిగింది? అది చెప్పండి ముందు. ఆ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏమన్నా మనకు అపకారం చేశారా? వాడు తెలంగాణ వాదం రోడ్డు ఎక్కాడా, లేకపోతే ఇంకోటి కాంగ్రెస్ వాదం అనో, లేకపోతే తెలుగుదేశం అనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనో, బీజేపీ అని రోడ్లు ఎక్కలేదు కదా. ఇవాళ సౌలభ్యం కోసం రాష్ట్రాలు విడగొట్టేమంటున్నారు. ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఉంది. రేపు పొద్దున్న దేశాన్ని విడగొట్టకూడదని, దేశాన్ని కూడా విడగొట్టమనేటటువంటి ప్రభుత్వం తయారవరని ఎందుకు? విజయలక్ష్మి గారు, ఇప్పుడు రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చి విడిపోవాల్సిన పరిస్థితి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే మీ స్టాండ్ ఏంటి? కోస్తాంధ్ర సీనియర్ నాయకురాలుగా మీరు ఏం చేయబోతారు మీ పార్టీతో? ఖచ్చితంగా మా పార్టీ నిర్ణయానికి కట్టుబడి మేము పనిచేస్తామండి. ఖచ్చితంగా సమైక్యవాదానికే కట్టుబడి ఉంటామండి. మేము మా పార్టీ విధానం కూడా సమైక్యవాదమే. ఈ రోజు మా ఈ రోజు కూడా ఎక్కడ కూడా తెలంగాణ గౌరవించమంటే మొక్కలు వెడగొట్టమని తెలంగాణకి వ్యతిరేకం కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము సహకరిస్తామని చెప్పారు. చెప్పారు నిన్న మీటింగ్ లో, మొన్న మెడక్ మీటింగ్ లో క్లియర్ చెప్పారు.
చేసినట్టే రాష్ట్రాలు కూడా కట్టేద్దాం అనుకుంది. ఇవాళ సౌలభ్యం కోసం అంటే ఇవాళ ఛత్తీస్గఢ్ లో పరిస్థితి ఏంటి, మిగతా చోట్ల పరిస్థితి ఏంటి, జార్ఖండ్ లో పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడాలి. మా అభిప్రాయం ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఆ బ్రేక్ ముందు ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ కూడా ట్రిపుల్ సి ఛానల్ తరఫున మేనేజర్ నారాయణ కుమార్ గారు గెస్టులకి బొకేలు అందజేస్తారు. ఆ తర్వాత చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. మా పార్టీ ప్లేనరీలో చర్చించినప్పుడు కూడా ఇదే విషయం చర్చించుకున్నాము. మనోభావాలు దెబ్బతిరకూడదంటే ఇప్పుడు శివరామ సుబ్రహ్మణ్య గారికి ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, బుచ్చి చౌదరి గారికి ఇంకో రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, కంటిపూడి సర్వారాయుడు గారికి ఇంకో రకమైన ఆలోచన ఉంటుంది, అశోక్ కుమార్ జైన్ గారికి ఒకటి, నవీన్ గారికి ఒకటి ఉంటుంది, నాకు ఇంకోటి ఉంటుంది. అంటే మన మనోభావాలు గౌరవించుకోవాలన్నా తప్ప అంతే తప్ప మొక్కల కింద విడగొట్టద్దండి. విడగొట్టమని ఎక్కడ చెప్పలేదు మేము ఈ రోజు వరకు కూడా. చెప్పారు ఒక మీటింగ్ లో ఎవరు ఇచ్చేదారే పుచ్చుకునేదారు, అది కాదు అదే పాయింట్, ఇచ్చేదారే పుచ్చుకునేదారు. ఎవరు ఏమి చేయలేదు ఇప్పుడు దాకా. అఖిలపక్ష సమావేశం పెట్టి అఖిలపక్ష సమావేశ అభిప్రాయాలని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో చెప్పండి. చర్చ కొనసాగిద్దాం. రౌండ్ ముగిసింది, ఇప్పుడు బ్రేక్ తర్వాత మళ్ళీ చర్చ కొనసాగుతుంది. శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు అన్ని వ్యాధులకు 24 గంటలు అత్యాధునిక ఎమర్జెన్సీ వైద్య సదుపాయాలను అందిస్తున్న మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ బొల్లినేని హాస్పిటల్, కటారి గార్డెన్స్, రాజమండ్రి. ప్రతి బుధవారం రాత్రి 9:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు పెళ్లి పట్టు చీరలు, అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అందిస్తున్న ఫ్యాషన్ సెన్సేషన్ సూర్యచంద్ర సిల్క్స్, తాడితోట మరియు సూర్యచంద్ర సారీస్, మెయిన్ రోడ్, రాజమండ్రి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు చక్రధర్ హాస్పిటల్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, బియల్పురం జంక్షన్, రాజమండ్రి. ప్రతిరోజు రాత్రి 8:30 సిసిసి న్యూస్ ను మీకు అందిస్తున్న వారు కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్, జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ, కోటిపల్లి బస్ స్టాండ్, సోనో విజన్ ప్రక్కన, రాజమండ్రి. ప్రతి గురువారం రాత్రి 9:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త ప్రతిష్ట విశిష్ట, అందరికీ అందుబాటు ధరలలో మీ విశిష్ట ఆహ్వానం. విశిష్ట సకుటుంబ వస్త్ర నందనం, పుష్కర్ ఘాట్, రాజమండ్రి. ప్రతి సోమవారం రాత్రి 9:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు నా పరిపూర్ణమైన ప్రేమ ఈ పట్టులో పదిలం కనకతాల. 60 ఏళ్లకు పైగా మీ కలలు పట్టుతో పదిలపరచబడుతున్నాయి. ప్రతి శనివారం రాత్రి 9:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు రాజమండ్రి వస్త్ర ప్రపంచంలో నేటి వినూత్న వరవడికి శ్రీకారం చుట్టిన శ్రీ సెలెక్షన్స్, శ్యామ్లానగర్, రాజమండ్రి. ప్రతి శుక్రవారం రాత్రి 9:30 స్పెషల్ తెలుగు మూవీని మీకు అందిస్తున్న వారు శ్రీ ఆర్కే హోండా, రైల్కమ్ రోడ్ బ్రిడ్జి దగ్గర, నియర్ కోటిపల్లి బస్ స్టాండ్, రాజమండ్రి.
పార్లమెంట్ లో 2 లక్షలు. వెల్కమ్ బ్యాక్. కడప 2 లక్షలు. నవీన్ గారు మీరు మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఒక పార్టీల అభిప్రాయాలు విన్నారు, ప్రజా సంఘాల తరఫున జైన్ గారు చెప్పింది విన్నారు, ఏమనిపిస్తుంది అసలు? అంటే ఇప్పుడు ఇదేనండి, రాష్ట్రాన్ని విభజించకపోవడమా అన్నది రాజకీయ ఒత్తిడి అవసరాలను బట్టే ఉంటుందండి, ఇంకేమీ కాదు. అది వాళ్ళకి అవసరం అయితే విభజిస్తారు, లేకపోతే లేదు. అయితే ఇక్కడ నేను గ్రహించింది నా అవగాహన ఏంటంటే, సరే బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు వికేంద్రీకరణ లేకపోవడం అన్నది దీనికి ఇవాళ అంటే ఆ వాక్యూమ్ పెరిగి 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 ఇవాళ పగిలిపోయే పరిస్థితి అది ఒక ప్రధానమైన షాక్ అయిందండి. మీకు 1970 తర్వాత కోస్తా జిల్లాల్లో ఏ పట్టణము అభివృద్ధి అవ్వలేదు, పాడుపడిపోయాయి. ఏలూరు చూడండి, నిడదవోలు, ఈ బ్రిడ్జి లేనప్పుడు నిడదవోలు అన్నది పెద్ద హోల్సేల్ వ్యాపార కేంద్రం. సరే అంటే పరిణామాలు ఎవల్యూషన్స్లో అన్నీ మారిపోవచ్చు, అదేమీ నేరం కాదు. ఇప్పుడు హైదరాబాద్లో మీకు ఒక ఉదాహరణ అండి, నేను ఒక అపార్ట్మెంట్లో నివసిస్తానండి, 21 ఫ్లాట్లు ఉంటాయండి. 19 కుటుంబాల వాళ్ళకి మా అబ్బాయి, మా చెల్లి, అలాగా కిత్తండి దగ్గర బంధువులు 21 ఫ్లాట్లలో 19 ఫ్లాట్ల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారండి, బతుకుతున్నారు వాళ్ళు. సో ఎమోషనల్గా ఆ నగరంతో అంత అటాచ్మెంట్ అనివార్యం అయిపోయింది, అవసరం అది. అదేదో నాకు ఒక ప్రేమతోటి కాదు, అవసరం. ఇదే పరిస్థితి విశాఖపట్నంలో ఉంటే నా పిల్లలో నా వాళ్ళలో లేకపోతే నేను పనులు వెతుక్కోవడానికి అక్కడికి వెళ్ళి ఉండేవాడిని. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. సరే విడిపోవడం అనివార్యం అయినప్పుడు అంటే ఇక్కడ సమైక్యవాదులు, మనం సమైక్య కోరుకుంటున్న ఈ సీమాంధ్రలో ఉన్నాము. మన దగ్గర పొలిటికల్ నాయకత్వం కాదు, సోషల్ లీడర్షిప్ అన్నది లేకుండా పోయింది. విఫలం అవడం కాదు, లేకుండానే పోయింది. పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ పొలిటికల్ పార్టీసే ఉంటాయండి, వాళ్ళ పొలిటికల్ ఆశయాలే. వాళ్ళనేమి మనం తప్పు పట్టక్కర్లేదు. వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ మాత్రమే ఈ విషయాలు, ఫస్ట్ ప్రయారిటీ వేరు. సామాజిక నాయకత్వం అన్నది లేదు, లేకుండా పోయింది 40 ఏళ్లుగా. ఈ లేకపోవడం అన్న అనర్థాన్ని ఇప్పుడు ప్రజలు అనుభవించవలసిన పరిస్థితి వస్తున్నదండి. జైన్ గారు మీరేమంటారు? ఈ 3 పార్టీలు, ఈ 4 పార్టీలు, ప్రధానంగా 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, 2 రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో తెలంగాణ ఉద్యమాన్ని జైన్ గారు వీళ్ళు చేయాల్సిన ప్రారంభించింది కోస్తాంధ్ర ప్రాంత నాయకులు చేయాల్సిన పని మొట్టమొదట. ఇప్పుడు ఆ ప్రారంభానికి కారణం చరిత్ర కన్నా కాదు, ఆ ప్రారంభానికి కారణం తెలుగుదేశం అంతర్గత రాజకీయాలు ఆనాడు అతడికి. సరే చంద్రబాబుని డిస్టర్బ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి కాంగ్రెస్ కొమ్ము కాసింది చంద్రశేఖరరావుకి. 2004లో వాళ్ళతో మైత్రి ఒప్పందం చేసింది, కేంద్రంలో ఆయన్ని కేంద్ర మంత్రిని చేశారు. ఏ స్థాయికి ఎత్తుకోవాలో ఆయన్ని ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే వీళ్ళు ఒకందుకు ఎత్తుకున్నారు, వాళ్ళు ఒకందుకు వెళ్ళారు. అక్కడి నుంచి కింద వచ్చేటప్పటికి 2009లో చంద్రబాబు నాయుడు గారి సంఖ్యను ఎక్కువ తిరిగాడు. అంటే రాజకీయ పార్టీలు అతను విచ్ఛిన్నకర శక్తి కానీ ప్రోత్సహించారు ఎప్పటికప్పుడు దాన్ని. ఈవేళ సరే రాజకీయ నాయకులు ఏమనంటారు, రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఇంకోటో పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్పేసి. పరిపాలనా సౌలభ్యం కోసం కాదు, పునరావాసం కోసం. ఈవేళ భారతదేశ ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నారు, మనని పాలించటం లేదు. మనకు ఒక యంత్రాంగం ఉంది, వార్డు స్థాయి దగ్గర నుంచి మనకు ఒక యంత్రాంగం ఉంది. పటిష్టవంతమైనటువంటి యంత్రాంగం ఉన్నప్పుడు మనకి ఎంతమంది ముఖ్యమంత్రులు కావాలి? మొత్తం ఈవేళ ఛత్తీస్గఢ్కి అక్కడికి ఈ డబ్బంతా ఆ ప్రోటోకాల్కి సరిపోతుంది మొత్తం. అందుకనే ఈవేళ ఉత్తరాంచల్ కొట్టుకుపోయింది మొత్తం. ఏం వచ్చిన డబ్బంతా ఈ ముఖ్యమంత్రి గారి పర్యటనలకి, లేకపోతే వీళ్ళు ప్రోటోకాల్కి, ఎమ్మెల్యేలకి, దీనికి. చిన్న రాష్ట్రాలు వనరులు ఎక్కడున్నాయి? ఈవేళ అందాక బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు అభివృద్ధి కేంద్రీకృతమైంది అని. ఈవేళ సహజం. ఈవేళ మనం వెనక్కి వెళ్ళి చూస్తే దాంట్లో అందరి పాత్ర ఉంది. 9 సంవత్సరాలు అయితే దాంట్లో నేను దురుద్దేశాన్ని అంటగట్టడం లేదు. సరే అక్కడ అవకాశాలు ఉన్నాయి, అవకాశం ఉన్న చోట మనం చేస్తాం. అందరూ చేరారు కాబట్టి అవకాశాలు కల్పిస్తాం. 9 సంవత్సరాలు హైదరాబాద్నే ఆయన సింగపూర్ కింద తయారు చేశారు. అది చేయటం సరే, అప్పటి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఆస్తి అనుకున్నాం మనం. చేశారు, బాగానే ఉంది. మొత్తం రాష్ట్రంలో అనేక ప్రాంతాలు కనీస అవసరాలు లేకపోయినా ఒక హైదరాబాద్నే కాన్సన్ట్రేషన్ చేశారు. 75 ఫ్లైఓవర్లు హైదరాబాద్. ఈవేళ ఏమొచ్చింది?
ఏదో ఉదాహరణకి మా ఇంటి పక్కన దొడ్డి ఖాళీగా ఉంది నవీన్ గారిదని నేను 2 మామిడి మొక్కలు 2 కొబ్బరి మొక్కలు పాతాను. అవి కాయలు కాసే టైంకి నేను ఆన్లైన్ అంటే ఈ వెంటనే కొడవాడు ఏంటి ఇక్కడ ఎవరు అని దడి కట్టేసేసి ఇది నేను అలా చూస్తూ కూర్చోవాలి. ఈవేళ మన పరిస్థితి అక్కడ అలా తయారైంది. ఈవేళ ఈవేళ దాన్ని మన విశాఖపట్నం ఉంది, కాకినాడ ఉంది, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయొచ్చు. అయితే సరే అన్ని ఒకే చోట అవకాశాలు ఇవి అని ఏదో అనుకున్నాం. ఈవేళ పరిస్థితి వచ్చేటప్పటికి పరిపాలన సౌలభ్యం ముందు మనం పుంజుకుంటే ఈవేళ విడిపోయిందే అనే పరిస్థితి వచ్చిందని అనుకోండి. రేపు ఉదయం మన పరిస్థితి ఏంటి? మనం మళ్ళీ కొత్త భిక్షగాళ్ళలాగా రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? మన పన్నుల విషయంలో ఈవేళ 50% ఆదాయం అక్కడుంది. నీటి వనరుల పరిస్థితి మనకి ఇలా ఉంది. దీంట్లో నేను ఒకందుకు అప్రిషియేట్ చేస్తాను రాజశేఖర రెడ్డి గారు చాలా ముందు చూపుతో. ఎందుకంటే ఇది ఎప్పటికైనా జరుగుద్ది, ఈ కొంపటి ఎప్పటికైనా రాజుకుంటుంది. అందుకని గోదావరికి ఈ పోలవరం ఆయన ప్రతిపాదించాడు. ఈ పోలవరమే కనుక పూర్తి అయిపోయి ఉంటే అర్థమైందండి ఏమైనా మనకి బాధ లేదు. ఎందుకనంటే ఇవాళ ఆలమట్టి నుంచి వచ్చే ప్రమాదంతో కృష్ణా డెల్టా ప్రమాదంలో పడుతుంది. మనం ఈ పోలవరం నుంచి బంకింగ్ హోమ్ కెనాల్ ద్వారా కృష్ణా డెల్టాని మనం రక్షించుకోవచ్చు. మనకు ఉండేటటువంటి భూమిని మనకుండే తూర్పుగోదావరి డెల్టాని మనం రక్షించుకోవచ్చు. 20 లక్షల ఎకరాల్లో పంట ఉంటేనే రైతు దగ్గర 10 రూపాయలు ఉంటేనే వాడు బజారుకు వస్తాడు, వ్యాపారాలు సాగుతాయి, కూలీలకు పని దొరుకుతుంది. ఈవేళ మనం ఏదో జరిగిపోతుంది పర్వాలేదు, మేము 1 ఓటు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు ఇవన్నీ ఏదో ఎన్నికల నినాదాలు వేరు. ఈవేళ తక్షణ అవసరం మనం ఈవేళ దెబ్బతినే ప్రమాదం ఉంది, చాలా పెద్ద దెబ్బతింటాం. ఇప్పుడు నాయకులు చేయాల్సి మన ప్రాంతంలో మన నాయకులు, వాళ్ళు తెలుగుదేశం అయినా వాళ్ళు కాంగ్రెస్ అయినా వాళ్ళు జగన్ అయినా ఇవన్నీ తర్వాత విషయం. ఈ ప్రాంతం కోస్తా జిల్లాల హక్కుల పరిరక్షణ కోసం ముక్తకంఠంతో వాళ్ళు నిలబడి ప్రజల్ని సమయత్నం చేసి కేంద్రానికి ఏలెత్తి చూపగలగాలి. ఈవేళ కోస్తా జిల్లాలో ఉన్న ఎంపీలు కనుక నిలబడితే ఇలా చేతులూపే మన్మోహన్ సింగ్ గారు ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ బలం ఈవేళ మన దగ్గర ఉంది. 33 ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇచ్చాం. వీళ్ళు నిలబడితే వీళ్ళు ఉంటేనే గవర్నమెంట్ ఉంది, వీళ్ళు లేకపోతే గవర్నమెంట్ లేదు. ఇవాళ మనం సోనియా గాంధీ ఎదేటటువంటి ఆవిడ్ని మనం పెద్ద సెంటర్ పాయింట్ గా తీసుకోకలేదు. కాను ఎవరో సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఒక రిపోర్ట్ ఇస్తారు, దాని మీద ఆవిడ ఒక అవగాహనకు వస్తుంది. ఉద్యమం ప్రారంభించిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చుకుంటూ పోతున్న వలన ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో 12 13 నిజంగా సుబ్రహ్మణ్యం గారిని ఆ 12 పేర్లు వరుసగా చెప్పండి అంటే తడబడతాడు ఆయన. తన కేబినెట్ మంత్రులు చెప్పండి అంటే ప్రైమ్ మినిస్టర్ కొంతమంది తెలీదు, నువ్వు మంత్రివా అని అడిగే పరిస్థితి. అది చెప్పండి. అసమానతల గురించి ఏ అసమానతలు మనకు జరిగింది? ఇప్పుడు ఆంధ్రలో ఏం డెవలప్ అవ్వలేదు, హైదరాబాద్ కేంద్రీకృతమైంది. ఎందువల్ల? అక్కడ ప్రభుత్వం ఉండడం వల్ల. ఎక్కడ ప్రభుత్వం? హైదరాబాద్ అందరూ కలిసి హైదరాబాద్ డెవలప్ చేశారు. ఇప్పుడు ఎక్కడ అవకాశాలు ఉంటాయో అవకాశాలు ఇక్కడ నీరు లేదా, పోర్ట్ లేదా, ఎయిర్పోర్ట్ లేదా, ట్రైన్స్ లేవా? ఎందుకు లేవు? అన్నీ ఉన్నాయి. భాష మీరు మాట్లాడకండి. ఈవేళ నిజామాబాద్ దగ్గర అక్కడ 400 అడుగుల కింద ఉంది గోదావరి నీరు. వాళ్ళు ఏం తీసుకెళ్ళలేరు. ఈవేళ ఆటోమేటిక్ గా అది కింద నీరు దోచేసుకుంటారు. మేము దోచేసిపోతే నువ్వు తోడుకో. ఈవేళ ఉచిత కరెంట్ అనే పుణ్యం ఇరిగేషన్ వల్ల కాబట్టి ఈ జిల్లాలో ప్రభుత్వం ఒక నిమిషం అండి చౌదరి గారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీ దిగ్విజయ్ సింగ్ గారి ప్రకటనలు చూసుకుంటే మొన్న ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు పిసిసి సీఎం తర్వాత వీళ్లతో డిప్యూటీ సీఎం వీళ్ళతో కూర్చున్నప్పుడు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. పార్టీ సమన్వయ కమిటీలో ఒక వ్యాఖ్య చేశారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు వెళ్ళినప్పుడు ఒకలా మాట్లాడారు. అంటే అన్ని మాటలు కూడా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కేంద్రం మీద అనే వ్యాఖ్య బాగా అంటే ఆయన నిశ్చితంగా పరిశీలిస్తే గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా మీ పార్టీ వైఖరిని అంటే సీమాంధ్ర ప్రాంతంలో ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు? ఇక్కడ వనరుల సంగతి ఏంటి? జైన్ గారు లేవనెత్తిన అభ్యంతరాల మీద వెరీ క్లియర్ అండి. ఆర్థిక అసమానతలు అన్నారు, నేను ఒప్పుకోను. నేను 82లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రం అంతా ఆయనతో పాటు తిరిగాను. వెనకబడ్డ ప్రాంతం తెలంగాణలోను, ఆంధ్రాలోను, శ్రీకాకుళం, నెల్లూరు దగ్గర నుంచి కడప దాకా తిరిగిన వాడిని.
ఆనాటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో మేము జిల్లాలో తిరిగిన పరిస్థితులు చూస్తే తెలంగాణ లాస్ట్ ఈ 30 years లో అబ్నార్మల్ చేంజ్ వచ్చింది, అంతకుముందు లేదు. గ్రోత్ అక్కడ వచ్చింది, అసమానతలు అనేది లేదు. ఎప్పుడైతే మీరు కూడా హైదరాబాద్ కూడా లెక్కేస్తే పివి నరసింహారావు గారి టైంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. అప్పటిదాకా లైసెన్సింగ్ విధానాలు అక్కడ కూడా హైదరాబాద్ కూడా అంత గ్రోత్ ఏం లేదు, అప్పుడు గ్రోత్ లేదు. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణల ఫలితంగా లైసెన్సింగ్ రాజు పోయి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. చంద్రబాబు గారు దాన్ని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేశారు. మన్మోహన్ సింగ్ గారు ఆయన ఆర్థిక మంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో దాన్ని టేకప్ చేశారు. అధికారం పోవచ్చు, దానివల్ల పవర్ సెక్టర్ వాటిలో కొన్ని తీసుకున్న రిఫార్మ్స్ లో అధికారం పోవచ్చు. ఆ గ్రోత్ వల్ల ఇవాళ ఏమైందంటే చాలా ఫాస్ట్ గా ఐటీ కానీ ఒక ఐటీ అని అంటున్నారు, అన్ని రంగాల్లో డెవలప్మెంట్ వచ్చింది. మన పట్టణాలు డెవలప్ కావాలా, మన పట్టణాల్లో కూడా చంద్రబాబు గారి టైంలో నగరాల్లో డెవలప్మెంట్. హైదరాబాద్ డెవలప్ ఏమండి, రాజమండ్రిలో మీరు చూడలేదా, మీరు కాకినాడలో చూడలేదా, రోజు ఏమండి మీరు నగరాలు ఏమండి ఆ రోజుకి మౌలిక సదుపాయాలు లేనప్పుడు ఆయన పట్టణాల్లో కూడా మౌలిక సదుపాయాలు చేశారు, రూరల్ డెవలప్మెంట్ కూడా కృషి జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఆర్థిక ప్రగతి వచ్చింది. 25,000 కోట్లు ఎక్కడ, 1,65,000 కోట్లు ఎక్కడ, 1,65,000 కోట్లు ఇవాళ సర్వీస్ ట్యాక్స్ వచ్చింది, ఇవాళ వ్యాట్ ఉంది. వ్యాట్ ఏమనుకున్నారు, 2,000 కోట్లు వస్తే చాలా అన్నారు, 50,000 కోట్లు వస్తుంది. ఒక నిమిషం అండి, అందువల్ల ఇన్ఫ్లేషన్ అమౌంట్ పెరిగిందంటే ఇవన్నీ మనం లెక్కేసి హైదరాబాద్ చూపిస్తున్నాం. రేపు డివిజన్ అయితే కూడా విడిపోవాల్సిందే. అంటే మెజారిటీ అభిప్రాయం హైదరాబాద్ డెవలప్మెంట్ హైదరాబాద్ లో దానివల్ల ఆదాయం వల్ల అక్కడే ఉంటుంది అనుకోవడం భ్రమ. నేను చెప్తున్నాను అక్కడ భ్రమ. ఎందుకంటే ఇవాళ పెట్రోలియం మీద వచ్చేది, ఓఎన్జీసీ నుంచి వచ్చేది, లేకపోతే గ్యాస్ మీద వచ్చే ఆదాయాలన్నీ అక్కడే జామ పడుతున్నాయి. రేపు విడిపోతే ఎక్కడికక్కడ విడిపోవాల్సిందే. అదొక లైన్ చూసుకుందాం. రెండోది ఏంటంటే వాటర్ అనేది ప్రధానమైంది. ఇవాళ గోదావరి హై కాంట్రోల్లో ఉంది, మర్చిపోబోకండి. ఎక్కడుంది గోదావరి? ఇక్కడ కూడా రాజమండ్రి దగ్గర కూడా పై లెవెల్లోనే ఉంది. మనం బండ్స్ వేసుకుంటున్నాం. తెలంగాణలో కూడా నీరు నిలబెట్టేదానికి అవకాశం లేదు, ఓన్లీ డైవర్షన్. మనకు ఆనకట్ట కాటన్ గారు ఎందుకు కట్టాలి? ఆ రోజులో రిజర్వాయర్ కట్టలేక కాదు, ఆ రోజున ఆయన ఏం చేశారు, ఆనకట్ట కట్టారు. ఆనకట్ట నుంచి డైవర్షన్ వాటర్, ఇవాళ కూడా బ్యారేజ్ డైవర్షన్. ఇప్పుడు పోరాటం ఎందుకు జరుగుతుంది? దీని నుంచి ఏరియాలు మునిగిపోతాయి, గిరిజన ప్రాంతాలు మునుగుతాయని రకరకాలుగా వాదనలు వస్తున్నాయి. సరే తప్పు, సర్దార్ సరోవర్ డ్యాం కానీ లేకపోతే చైనాలో జింగ్వా ప్రాజెక్ట్ అని భారీ ఎత్తున కట్టే. ఇవాళ ఏమవుతుంది, తెలంగాణలో నీరు వెళ్ళాలంటే లిఫ్టులు తప్పితే దారి లేదు ఎక్కడా కూడా. ఎత్తిపోతల పథకాలు ఒకటే కాదు, 8 స్టేజీలు, అందుకేనేమో 15 స్టేజీలు. అవి నడిచే కాదు, పెట్టే కాదు. కాంట్రాక్టులు బాగుపడ్డారు కానీ అవి నడిచే కాదు. వాళ్ళు ఉన్న పరిస్థితులు మన దగ్గర 2 లిఫ్టులకే ఇక్కడ చూస్తాం. వెంకటనగరం కానీ ఇవన్నీ 2 లిఫ్టులకే 30,000 ఎకరాలు కావట్లా, 70,000 ఎకరాలు ఎస్టిమేట్ చేస్తే 30,000 ఎకరాలు కావట్లా. అందువల్ల తెలంగాణకి ఎత్తిపోతలు తప్పితే అవకాశం లేదు. అక్కడ ఇవాళ ప్రాణహిత చేయడానికి మహారాష్ట్ర పెట్టే పరిస్థితి వస్తా ఉంది. దాని డైవర్షన్ ఏమండి, మనకేంటంటే వాటర్ సమస్య ప్రధానం అవుద్ది. ఆల్మట్టి కట్టినప్పుడు మనం ఎదుర్కొన్న తర్వాత టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు. ఆల్మట్టి ఇస్తే మా మహబూబ్నగర్ నీళ్ళు అన్నారు. ఎట్లయితే మూర్ఖత్వం. రాజకీయాలు అంటున్నారు, మీరు పేరెత్తున అనుకోవద్దు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఎవరైనా అధికారంలో రావాలని కోరుకుంటారో ఆ అవసరాలు బట్టి నడుస్తారు. ఆయన ఏం చేశారు, ప్రాణహిత మొదలెడతానికి రామారావు గారు తలపెడితే ఆయన ఉద్యమం చేశారు. ఈ పక్క నుంచేమో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వాళ్ళందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతా రెచ్చగొట్టేసి ఇది కడతానికి వీలు లేదని ఇటు పెట్టుకుని కావాలనేమో కింద మన బుద్ధప్రసాద్ గారు వాళ్ళంతా కావాలని. పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ ఏం చేశారు, ఆయన హెడ్ రెగ్యులేటర్ బాగా పెంచేసి రాయలసీమ మాత్రం తరలించేశారు ఆయన. అలాగే ఏ అవసరాలైనా తెలంగాణలో ఆయన మంత్రి కావాలనుకున్నాడు, మంత్రి తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చారు కేసీఆర్కి. ఆయన ఏం చేశారు, రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుని ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ గారి దగ్గర మాకు తెలంగాణ కావాలని మొదలెట్టించారు. ఆయన ఏంటంటే అప్పటికి స్టేబుల్ గా ఉన్న చంద్రబాబుని డిస్టేబుల్ చేయాలి, ఆయన పర్పస్ అది. దాన్ని పులికి పుచ్చుకున్నాడు కేసీఆర్. అవునండి, కేసీఆర్ ఏం చేశాడు, ఆ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అయినా సక్సెస్ కాలేదు, సక్సెస్ కాలేదు. అతను సక్సెస్ అయ్యింది చిదంబరం ప్రకటన తర్వాతే సక్సెస్ అయ్యాడు. ఆంధ్ర ఉద్యమం వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యాడు ప్రజల్లో. లేకపోతే 10 సీట్లు 8 సీట్లు ఎందుకు చదివారంటే మనం చరిత్ర చదువుకునే కన్నా ఇప్పుడు ఖచ్చితంగా విడిపోయే వాతావరణం ఉంటే కనుక గతంలో గోదావరి జిల్లాలో కలిసి ఉన్న భద్రాచలం డివిజన్ ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 100%
భద్రాచలం దాదాపుగా ఆదిలాబాద్ దాకా ఉంటుంది. భద్రాచలం తాలూకా ఆదిలాబాద్ దాకా ఉంటుంది. పైన వచ్చి పెన్గంగ్ కానీ ఇవన్నీ కూడా బోర్డర్ నుంచి వస్తే ఇటు ఛత్తీస్గఢ్ బోర్డర్ అంతా వస్తే మనకి నీరు గోదావరికి సంబంధించి మహారాష్ట్ర శ్రీమంతి కూడా దీంట్లో ఉండేది. మనకి తప్పనిసరిగా అది వస్తేనే కానీ మనం వాటర్ని ప్రొటెక్ట్ చేసుకోలేము. గోదావరికి వాటర్ వస్తే గానీ కింద కృష్ణాని ఉపయోగించుకోలేము. నాగార్జున సాగర్కి నీరు రాదు. నాగార్జున కృష్ణా డెల్టాలో పంటలు వేయలే, చాలా చోట్ల కుడికాలం కింద అసలు పంటలు వేయలేదండి, మొక్కజొన్న వేసుకుంటున్నారు. పూర్వం కనుక శ్రీనగర్ టైంలో జొన్న సంఘటన సంబంధించిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా విడిపోయే వాతావరణం గోచరిస్తుంది కాబట్టి విడిపోయే పరిస్థితి ఉంటే కనుక తెలుగుదేశం పార్టీ తరఫున సీమాంధ్ర ప్రతినిధిగా మనకి రావాల్సిన వనరులకు సంబంధించి మీరిచ్చే రోడ్ మ్యాప్ ఏంటి? వెరీ క్లియర్ అండి. ఓవర్ నైట్ అయ్యేది కాదు, అయ్యిద్దని నేను అనుకోను. అవ్వాల్సి వస్తే ప్రతి బిట్టు ఇవాళ సంపద ఏదైతే ఉందో, జాతీయ సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు హైదరాబాద్ లోనే అన్ని కేంద్రీకృతమైనవి. మనకు ఇవాళ కూడా పెట్టే కూడా మళ్ళీ అక్కడే పెడతాం. నేను అదే చెప్తున్నాం. ఇప్పుడు రీసెంట్ గా శాంక్షన్ అయ్యి కూడా అక్కడే పెడతా ఉన్నారు. అదేదో మన ప్రాంతానికి రావాలి కదా. మన ప్రజాప్రతినిధులు మనం దెబ్బలాటంలా, మన ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులు దెబ్బలాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. మేము అందుకనే విజన్ 2020లో అది ఏదైనా ఇప్పుడు ఆఖరికి మోడీ గారు కూడా దాన్ని టేకప్ చేశారు, మర్చిపోబోకండి. విజన్ 2020లో కొన్ని మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనేది టేకప్ చేసింది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, కోస్తాలో కూడా మొదలైంది. ఇప్పుడు కృష్ణపట్నం సక్సెస్ అయింది పోర్టు, రేపు గంగవరం సక్సెస్ అయింది, కాకినాడ సక్సెస్ అయింది. ఎప్పుడైతే ఇది ఉందో ఇండస్ట్రియలైజేషన్ రావాలంటే పవర్ కావాలి. పవర్ ప్రాజెక్టులకి కొంత భూముల దగ్గర ఇబ్బందులు ఉన్నాయి మన ప్రాంతాల్లో, కొంత మనం సాక్రిఫై చేయాలి. అయితే మార్కెట్ రేట్ ఇవ్వాలి వాళ్ళకి. భూములకు కనుక మార్కెట్ రేట్ ఇచ్చి ఎంత అవసరం అంత భూమి కనుక తీసుకుంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తే మనం డెవలప్ అవుతాం. మేము డెఫినెట్ గా ఫైట్ చేస్తాం. ఆర్థిక వనరులు, నీటి ముందు నీరు, మనకు స్పష్టమైన హామీలు కావాలి. ఎందుకంటే మనం డౌన్ లో ఉన్నాం. పైన ప్రాజెక్టులు అయిన తర్వాత మేము నింపుకొని వాడుకుంటా ఉంటాం, మిగిలితే వదిలేస్తాం. వరదలు వచ్చిన వాళ్ళు మీరు ఎత్తున పోస్తాం అంటే సరైనది కాదు. క్రిస్టల్ క్లియర్ గా ఎలకేషన్స్ ఉండాలి. ప్రాజెక్టు వైజ్ గా, భూమి వైజ్ గా ఎలకేషన్ జరగాలి. కనీసం వాటి కోసమైనా మన సీమాంధ్ర ప్రాంతంలో ఫైట్ చేస్తాం. అందరూ దాంట్లో రాజకీయం లేదు, అది కూడా చెప్తున్నాం. పార్టీలు లేదు. నా వరకు నేను చెప్తున్నా, పార్టీలు పక్కన పెట్టేయటమే. పార్టీ జెండాలు పక్కన పెట్టి లెటర్స్ ఫైట్ ఫర్ అవర్ ఏరియా. దాంట్లో తిరుగులేదు. మేము అందరం కూడా మాట్లాడేది, అందరం కూడా అలా ఫైట్ చేస్తేనే కానీ, లేకపోతే ఇవాళ రాయలసీమలో ఏంటి పరిస్థితి, ఎంత అధ్వానంగా ఉంటుందని మనం ఏదో చెప్పుకుంటున్నాం. ఇచ్చిన తర్వాత మేము రాయలసీమ మళ్ళీ అదొక రాష్ట్రంగా ఏర్పడతాం వాళ్ళు అనొచ్చు. ఇక్కడ ఉత్తరాంధ్ర ఆల్రెడీ కొంత పోరాటం స్టార్ట్ అయింది, మాకు ప్రత్యేక రాష్ట్రం అని. ఇవి మళ్ళీ 3 రాష్ట్రాలు అయ్యే అవదని గ్యారంటీ అయినా ఉంది సార్. ఏమండి, విభజించుకుంటూ పోతే ఎన్నైనా చేయొచ్చు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 రాష్ట్రాలు, ఒక చోట 20 లక్షలకే రాష్ట్రం ఉంది. అయితే అది భౌగోళికంగా చాలా పెద్దది, మన మీద 5 రెట్లు పెద్దది. జనాభా 30 కోట్లే, మనమేమో 115 కోట్లు దాటిపోయాము. మన విస్తీర్ణం తక్కువ, మనం పెంచమంటున్నాం ఇక్కడ ఇండియాలో కూడా. సరే, ఇదిగో మీరు ఇలా చెప్పారనుకోండి, మళ్ళా గుజరాత్ లో మొన్నటి దాకా వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ కోరికలు రావచ్చు. వాళ్ళు వచ్చారంటే ముక్కలు 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 సమయం ఇచ్చుకొని ఫైనల్ గా మీరు ఇచ్చారు. ముక్కలు చేసేస్తారు. ఫైనల్ గా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి కనుక ఈ రాష్ట్రంలో నైసర్గికంగా పెద్ద దూర ప్రాంతాలు లేవు. హైదరాబాద్ కేంద్రంగా అన్ని ప్రాంతాల నుంచి వెళ్లేదానికి అవకాశం ఉంది. ఏదో కొన్ని రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, కొంతమంది పదవుల కోసం చేసే పోరాటాన్ని గనక కేంద్రం సై అని రేపు పొద్దున పార్లమెంట్కి ఎన్ని సీట్లు కావాలో దానికోసం మేము రాజకీయాలు చేస్తాం ఎవరో చెప్పండి. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. నువ్వు వద్దన్నా ఇవ్వదలిస్తే వాళ్ళు ఇచ్చేస్తారు, నువ్వు కావాలన్నా వద్దనుకుంటే వాళ్ళు మానేస్తారు. అందువల్ల వాళ్ళ చేతుల్లో ఉంది ప్రస్తుతానికి అధికారం. అందువల్ల ఇప్పుడు ఏమైనా నిర్ణయం చేశారనుకోండి, హడావుడిగా చేసి రేపు రాహుల్ గాంధీ గారు, ప్రధానమంత్రి గారు, మా శివరామ సుబ్రహ్మణ్యం గారు కోరుకుంటున్నట్టు అసలు పాయింట్కి వచ్చారండి. ఎందుకంటే ఇచ్చేది కేంద్రం, పుచ్చుకునేది రాష్ట్రం. అందువల్ల ఇది ఏదో ఓట్ల కోసం కాకుండా తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు ప్రాంతం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర నాయకత్వం. తాత్కాలికంగా ఓట్లు వస్తాయి, పోతే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది, పోయింది, మళ్ళీ రేపు రావచ్చు. ఇవాళ యూపీఏ ఉంది, రేపు మళ్ళా రావచ్చు, రాకపోవచ్చు. ఇవాళ ఉన్న టెండెన్స్ చూస్తే అందువల్ల తాత్కాలిక ప్రయోజనాల కోసం ఈ జాతిని చేర్చొద్దని మనం కోరుకుంటాం. మీరు చెప్పండి ఫైనల్ అంటే కంక్లూడ్ అంతా విన్నారు. మన భద్రాచలం డివిజన్ కూడా మనకి కలిపి ఉంచాలి. ఒకవేళ విడిపోయే పక్షంలో మనకి రావాల్సిన వనరులన్నీ కూడా
సమగ్రంగా ముఖ్యంగా నీటి వనరుల విషయంలో మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుని ఓట్ల కోసమే, తెలంగాణ ఓట్ల కోసమే, ఎంపీ సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ విభజించే పరిస్థితే ఉంటే కనుక ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మీ పార్టీ మీద ఏ విధంగా ఫైట్ చేయండి? 100% సమైక్యవాదానికి మేము బలపరుస్తాం. దానికి కారణాలు కూడా అనేక ఉన్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి చర్చలో భాగంగా బుచ్చి చౌదరి గారు చెప్పిన, మన సర్వరాడి గారు చెప్పిన, అన్న అశోక్ కుమార్ జైన్ గారు చెప్పిన ఒకటే మాట చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి లభ్యతను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను గుర్తించి, ఇక్కడ ప్రజల మనోభావాలను గుర్తించి ఆ రకంగా నడుచుకునే ప్రభుత్వమే మనకు కావాలి. ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మనం కార్యక్రమం రూపొందించుకోవాలి అని చెప్పారు. అల్టిమేట్గా బుచ్చి చౌదరి గారు చెప్తూ ఏది ఏమైనప్పటికీ విడదీయాలన్నా, విడిపోవాలన్నా, విడిపోవాల్సిన అవసరం వచ్చినా ఇచ్చేది కాంగ్రెసే, తెచ్చేది కాంగ్రెసే అనే నినాదం ఏదైతే ఉందో, ఇచ్చే పరిస్థితులు ఏ రకంగా వచ్చినాయి, తెచ్చుకునే పరిస్థితులు ఏ రకంగా ఉంటున్నాయన్న దాని మీద కూడా ఆలోచన చేయాలి బుచ్చి చౌదరి గారు. ఇక్కడ ఈ చర్చలో ఏ రకంగా పార్టిసిపేట్ చేసి ఆయన అభిప్రాయాన్ని నిర్భయంగా వెలుగుచ్చారో అదే భాష చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇరు ప్రాంతాల నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో బుచ్చి చౌదరి గారు సీనియర్ మోస్ట్ లీడర్, వారి లీడర్షిప్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏ రకంగా అధిగమించాలి, పార్టీకి ఏ రకంగా నష్టం జరుగుద్ది, లేదా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యాలు కలుగుతాయి, ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ నీటి వనరుల విషయమే కాకుండా అనేక రంగాలలో ఈ కోస్తా జిల్లాలు ఇంకా ఎందుకు వెనుకబడి ఉన్నాయి, వెనుకబడిన ప్రాంతాలలో ఒక తెలంగాణయే కాదు కోస్తా జిల్లాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా పట్టణాలు కానీ లేకపోతే పల్లెల్లో కానీ సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా వెనుకబడినటువంటి ప్రాంతంలో కోస్తా జిల్లాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి కోస్తా జిల్లాను కూడా విడదీసే రాష్ట్రంగా చేసే పరిస్థితులు అనవసరమనే పద్ధతిలో బుచ్చి చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ చెప్తే చంద్రబాబు నాయుడు మా పార్టీ కూడా చెప్తాం, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకాల విశాల దృక్పథంతో ఆలోచిస్తే ఖచ్చితంగా కొంతవరకు పని జరుగుద్దని నా అభిప్రాయం. కారణం ఏంటంటే ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభిప్రాయాన్ని కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుంది కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పేది, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు, నిన్న మొన్నట్లో కూడా తెలంగాణ గురించి ఎవరైతే ఆత్మ బలిదానాలు చేశారో వారందరినీ కూడా గుర్తిస్తాం, వారందరికీ కూడా ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం మా అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి న్యాయం చేస్తాం. అలాగే ఎవరైతే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారో, ఎవరైతే ప్రజలని అసౌకర్యానికి గురి చేశారో వారు ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఉపసంహరిస్తాం అని చెప్పి ఒక ప్రకటన చేశారు. దాన్ని బట్టి ఆ పార్టీ విధానం అర్థమవుతోంది. అంటే తెలంగాణకి అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లోనే మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది పెడితే ఇక్కడ దాదాపు 33 మంది ఎంపీలు గెలిచాం, మన ప్రాంతంలో ఎక్కువ కోస్తాంధ్ర నుంచి ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారండి. ఆ నేపథ్యంలో ఇక్కడ ఎంపీల మీద మీరు ఏ విధమైన ఒత్తిడి తెచ్చి ఖచ్చితమైన ఒత్తిడి తీసుకొస్తారు. సాంబశివరావు గారు మంత్రికి ముందు ఒక మాట, మంత్రి అయిన తర్వాత ఒక మాట మాట్లాడితే ఫస్ట్ రెస్పాండ్ అయింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. తప్పుగా మీరు ఆయన ఒకటే చెప్పారు కావూరు సాంబశివరావు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను అన్న మాట ఏంటి, నేను మాట్లాడిన దానికి పత్రికలు కానీ ఛానల్స్ కానీ వక్రీకరించినాయి, నేను స్టాండ్ క్లియర్గా ఉంది నాది, నేను అప్పుడు ఏ మాట మాట్లాడానో ఇదే మాట మాట్లాడుతుందని చెప్పి నిన్న కూడా ఇవాళ కూడా గుంటూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కావూరు సాంబశివరావు గారు స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా సమైక్యాంధ్ర కలిసి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి విభజించడానికి నేను పూర్తిగా వ్యతిరేకిని అని చెప్పారు. అలాగే మన ఆంధ్ర ప్రాంత పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారు. ఒకవేళ విభజించే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి కార్యకర్తలు అందరం కూడా ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం. డిసెంబర్ 9 ప్రకటన ఏదైతే తప్పుడు ప్రకటన వచ్చిందని చెప్పి మనం అందరం భావించామో, మళ్ళీ 23 కేంద్ర ప్రభుత్వం ఏదైతే రెక్టిఫై చేస్తూ ఒక ప్రకటన వచ్చిందో ఆ రకమైన ఒత్తిడి తీసుకురావడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి ఇబ్బందులను కూడా నిజంగా ఒకరి మీద ఒకరు నప్పేసుకునే చర్చ కాదు ఇది. కారణం నాకు కూడా తెలుసు, ఇందాక చెప్పినటువంటి మేధావులు చెప్తున్నటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయాలు కానివ్వండి, రాజకీయ పార్టీల మనుగడ రాజకీయాలు కానివ్వండి, లేకపోతే రాజకీయ పార్టీల ఉనికిని కోల్పోతున్నటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ రకమైనటువంటి ఉద్యమాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఉద్యమాలను గౌరవించాలనే ఆలోచనలు కాబట్టి అవన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చి అధిష్టానం మీద తెలంగాణ కావాలని కోరుకుంటున్నారో అదేవిధంగా
ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ని విభజించొద్దు అనే నినాదంతో మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, గతంలో కూడా రాజమండ్రిలో సమైక్యాంధ్ర ఉద్యమానికి కూడా మేమందరం శ్రీకారం చుట్టాం. ఆ రకమైన ఉద్యమం పెద్దలందరి సహకారంతో, వివిధ రాజకీయ పార్టీల సహకారంతో డెఫినెట్ గా అవసరమైతే మళ్లీ తీసుకురావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మా ప్రజాప్రతినిధుల మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం, ఆంధ్రప్రదేశ్ విభజించడానికి వీలు లేని విధంగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు, జాతీయవాదం ఉన్నటువంటి పార్టీలు దురదృష్టం మేము విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, విడిదీసేయండి, పరిపాలన సౌలభ్యం లేకపోతే ఆర్థిక అసమానతలని చెప్తున్న కారణాలు అది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సక్రమంగా సూచనలు ఇవ్వాలి. ఒకే స్టాండ్ తీసుకుంటే డెఫినెట్ గా మనం అనుకున్నది గోల్ రీచ్ అవుతాము. కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి అన్ని పార్టీలు వైఖరి చెప్పాయి, కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయట్లేదు, బీజేపీ ఆల్రెడీ స్పష్టం చేసింది, సిపిఎం సిపిఐ కూడా తేల్చాయి. తేల్చడం కాదండి, ఎందుకు ఇంకా సమాఖ్యాంధ్రం కోసం కొట్లాడుతుంటాడు. ఇక్కడ అవకాశం ఎక్కడుంది? ఆయన నాయకుడు ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఏంటి, ఎలా జరుగుతుందని అడుగుతుంటే మీరు ఇంకా కూర్చుంటారండి. మీరు రోడ్ మ్యాప్ ఏంటి చెప్పండి. సమైక్యాంధ్రంగా ఉంటే ఎట్లా చేయాలి, మీనింగ్ చెప్పండి. తెలంగాణ విడిపోతే ఏం చేయాలి? నాకు అర్థం ఏంటి? రోడ్ మ్యాప్ అంటే ఆల్రెడీ డిస్కషన్ అయింది లోపల, ఇలాగైతే అలాగంటే ఎక్కువగా చెప్పింది వాళ్ళు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కృష్ణ కమిషన్ కూడా అదే చెప్పింది, రోడ్ మ్యాప్ అంటే పాయింట్లు ఇచ్చింది. ఇప్పుడు ఇది ఆదరేగా దిగ్విజయగా చెప్పేదండి. ఇప్పుడు ఆదరేగా అనాదరేది అందులో ఏదో ఏమన్నా ప్రధానంగా ప్రధానమంత్రి లేకపోతే తెలుగుదేశానికి అడిగాడు. ఇప్పుడు పరిశీలకులు ఏం పరిశీలన సుబ్రహ్మణ్యం గారు తప్పులన్నీ అక్కడ పెట్టుకొని గాలి పెట్టి నరకం చూపిస్తా, ఏ నిర్ణయం చేయకుండా గాలి కొదిలేస్తే తెలుగుదేశం వల్ల, చంద్రబాబు వల్ల, లేకపోతే బీజేపీ వాళ్ళు అంటారేంటి? రాజకీయం ఏంది ఇప్పుడు? వీళ్ళు ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ గారు కానీ కాంగ్రెస్ కానీ మనకి ఏ విధంగా అయితే విడదీస్తే లాభం వస్తుందనే దోషంలో ఉన్నారు. రాయాలని ఎప్పుడు లేదు, కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చింది అది. అంటే బీజేపీ కోసం పెట్టారు. రాజకీయం ఏంటని చెప్పి అందుకునేది. ఇది ప్రజల కోసం కానీ పరిపాలన కోసం కానీ కాంగ్రెస్ చేసేది కాదు. ఇది మీ గురించి చేస్తున్నారు. గోదావరి ఉంది, ఎవడైనా గోదావరి లేదే లేదు. మనకి పైన మన అంతా కూడా రాజమండ్రి పైన గోదావరి, ఈస్ట్ గోదావరి పైన అంతా కూడా గోదావరిలో క్యాచ్మెంట్ ఏరియా, రిజర్వ్ ఫారెస్ట్. ఎవరు ఆ నీళ్ళు ఎవరు ఆపలేరు. మనకి ఎవరింటిగా ఉంటుంది వాటర్. ఇది కృష్ణా నది కూడా సరిపోతుంది. అంటే పోలవరం కట్టాలి కదండి. పోలవరం కడితేనే అవునండి తెలంగాణ కట్టడానికి అవకాశం ఉంది. ఎందుకు ఉండదు? లేకపోతే అది ఎవరు ఆపలేరు కదండి. కలిసి ఉన్నప్పుడే ఒప్పుకోవట్లేదు కదా. ఆల్బట్టి మీరు ఒప్పుకున్నారా? కట్టిశారు కదా, కర్ణాటకలో కట్టేశారు, అలా కడతాం మనం. అంటే తర్వాత కొట్టుకోవాలంటే అంతే, కొట్టుకోవడం. మనం కట్టడం ఆపడం కాదు, కట్టడమే. అంటే భద్రాచలం డివిజన్ కలపాలంటారు లేదండి. భద్రాచలం డివిజన్ మనకే ఉండాలి. కొట్లాడైనా మనం కట్టేసుకోవాలంట. భద్రాచలం మనదే. ప్రతి జిల్లాలో కూడా అసమానతలు ఉన్నాయి. మన జిల్లాలో అసమానతలు ఉన్నాయి. తెలుగుదేశం కాంగ్రెస్ గారు ఇంతవరకు పట్టించుకోలేదు. దాని గురించి దీని మీద పరిపాలన సౌలభ్యం కోసం కాకుండా డెవలప్మెంట్ తిరిగి తిరగాలి. ఓకే ఓకే విజయలక్ష్మి గారు ఫైనల్ గా ఇచ్చే మెసేజ్ అంటే అసలు విడిపోతే మనం సాధించాల్సింది కలిసి ఉండడానికి అవకాశం కనబడట్లేదు, చాలా దూరంగా ఉంది. ఎన్నికల్లో విడదీసినట్టు ఖచ్చితంగా ఒక క్లియరెన్స్ ఇచ్చి తర్వాత కొట్టుకు చేస్తారు, ఎన్నికలైన తర్వాత చూసుకుందాంలే అనే వాతావరణం కూడా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో మీకు అంటే సమైక్యాంధ్రవాదమే మేము వినిపిస్తున్నాం అండి. ఖచ్చితంగా మా గౌరవాధ్యక్షురాలు గారు ఇప్పుడు ఆవిడే ఉన్నారు కాబట్టి, మా పార్టీ దిశానిర్దేశం అంతా ఆవిడే కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి మేము తెలియజేస్తాము. మా మనోభావాలు ఏంటో అర్థం చేసుకుంటారు ఆవిడ. ఖచ్చితంగా అర్థం చేసుకుని కావాల్సినటువంటి రీతిలోనే ఆవిడ ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు మేము ఎక్కడ దీన్ని విడగొట్టేయాలి, దీన్ని మొక్కలు చేయాలని మేమేం మాట్లాడలేదు. రెండో విషయం, రాజశేఖర రెడ్డి గారు
ఆ రోజుని అభివృద్ధితోటి ముందుకెళ్లారు కాబట్టి వేర్పాటువాదం అన్నది ఆ రోజున ఏ రోజునైనా తెర మీదకి వచ్చి అక్కడ ఏమన్నా తెలంగాణలో గొడవలు జరిగినాయా? జరగలేదు. ఆ తర్వాత మీరు కేసీఆర్ ని అసలు కేసీఆర్ ఇందాక జైన్ గారు చెప్పినట్టు కేసీఆర్ అన్నవాడు ఒక విషసర్పంలాగా బయటకు వచ్చింది మీ వల్ల, తెలుగుదేశం వల్ల. రాజశేఖర రెడ్డి గారి వల్ల కాదండి, రాజశేఖర రెడ్డి గారి వల్ల కాదు, చంపేసుకునేది వారు. కులాల కింద మతాల కింద విడిపోయేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. రేపు పొద్దున ఇదే రకమైనటువంటి వాదన మనం వినిపిస్తే, ఇప్పుడు ఇక్కడ కంటిపూడి సర్వారాయుడు గారు ఏదైతే వినిపిస్తున్నారో ఆ రకమైనటువంటి వాదన సౌలభ్యం అని చెప్పేసి రేపు పొద్దున మా జిల్లా మాకు కావాలండి, లేకపోతే నా నియోజకవర్గం నాకు కావాలండి అనేటటువంటి పరిస్థితి, ఒక స్టేట్ కావాలనేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం విభజనలు కొనసాగిస్తామని రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి విషయం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు చూపిస్తారు, రాజశేఖర రెడ్డి గారిని మనం సాధించాల్సింది ఏంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాల్సిన ఒత్తిడి ఏంటి? బయటపడ్డ కేసీఆర్ వచ్చింది మీరు. కేసీఆర్ వైఎస్ఆర్ మీరు ఆ మాట చెప్పకండి. రాజశేఖర రెడ్డి గారు లేరు, రాజశేఖర రెడ్డి గారు చెప్పండి, అది చెప్పండి. కేసీఆర్ బయటకు వచ్చాడు చెప్పండి. చెప్పింది ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. విజయలక్ష్మి ఒక నిమిషం అంటే మీరు ఈ రాజకీయ వివాదం పక్కన పెడితే మీ పార్టీ ద్వారా అంటే కేంద్రం ఇచ్చిన కేంద్రం అంటున్నారు కాబట్టి ఒకవేళ కేంద్రం ఇచ్చేసింది అనుకుందాం, సాధించాల్సింది ఏంటనే దాని మీద మాట్లాడండి. ఫైనల్ గా మీరు ఇవ్వాల్సిన మేము కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి కదా రామనారాయణ గారు, మేము కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. తప్పిదాలన్నీ లేని వ్యక్తి మీద దోయటం అనేది సరైనటువంటి విధానం కాదు. మీకు అవసరమైనప్పుడు మీరు చంకలేసుకుని చంటి బిడ్డలాగా ఎగురుతారు, అవసరం లేనప్పుడేమో వైఎస్ఆర్సీపీ ఏంటి వైఎస్ఆర్సీపీ చేసింది? వైఎస్ఆర్సీపీ మా మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి, ఎవరి మనోభావాలు అని చెప్పారు మా గౌరవాధ్యక్షులు. అంతే తప్ప విడగొట్టి మొక్కలు చేసేయండి, ఎవరో విడగొట్టేయండి మొక్కలు అని చెప్పి కూడా మీ మీద మీ మీద ఉంది. ఒక నిమిషం ఇదంతా అంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఖచ్చితంగా ఏ పార్టీ ఏం చేస్తుందో ఎవరు చంకన పెట్టుకుని తిరుగుతున్నారో అందరూ చూస్తారు కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారండి. రేపు మీ పార్టీ అంటే ఈ పార్టీ కేంద్ర నాయకులుగా ఉన్నారు మీరు, మీ పార్టీ అసలు స్టెప్స్ ఏం తీసుకోబోతుంది? ఒకవేళ ఇచ్చేసింది అనుకుందాం, మీరు అప్పుడు మేము ఖచ్చితంగా సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నాము. మా నాయకురాలు కూడా అదే చెప్తానని చెప్తున్నానండి నేను ఈ రోజున కూడా, మీకు ఇప్పుడు కూడా. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారండి? చేశారు బీజేపీ వాళ్ళు చంద్రశేఖర్ రావు కాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీతో మేము కలిసి ఉంటాం అని చెప్పి 100 సార్లు కలిస్తే చంద్రశేఖర్ రావు ఒప్పుకోలేదు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఎక్కడ సుబ్రహ్మణ్యం గారు చూస్తా ఉంటే 9 సంవత్సరాలు ఇప్పుడున్న వాతావరణాన్ని చూస్తూ ఉంటే 90 వంతులు రాష్ట్రం విడిపోయే వాతావరణమే కనబడుతున్నదండి. అయితే ఇది ఒక్కరోజు అయ్యేది కాదు, ఈ ప్రాసెస్ ప్రక్రియ చాలా ఎక్కువ దీర్ఘమైన ఇది పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి అనివార్యంగా విడిపోయినప్పుడు మన వనరులు మ్యాక్సిమం ఎంత ఎక్కువ రాబట్టుకోగలం అన్నది బార్గెయిన్ చేసుకోవడము, తెచ్చుకోవడము. ఇంకొకటి మానసికంగా ఎమోషనల్గా మనం ఏమాత్రం నీరసపడక్కర్లేదండి. ఎంచేతంటే మనకున్న ఎంటర్ప్రైజింగ్ నేచర్ ఈ కోస్టల్ సీమాంధ్ర కోస్టల్ ప్రాంతంలో ఉన్నది. మీకు రీసెంట్గా ఇండియన్ బిజినెస్ స్కూల్ వాళ్ళు ఒక స్టడీస్ ఇచ్చారండి లాస్ట్ ఇయర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 కంపెనీలలో 20% మంది ఆంధ్రైట్స్ గుజరాత్ వాళ్ళు బిజినెస్ లో ఉంటారండి. ఎంటర్ప్రైజింగ్ మనమేనండి, ఇంకెవరో కాదు. ఈ 20% మందిలో 80% మనమేనండి.
తర్వాత టెక్నాలజీలు బాగా పెరిగాయి. ఏడాది పాటు ఒక 5 లక్షల చదరపు అడుగులు బిల్డింగ్ కట్టాలంటే ఇదివరకు ఏడాది పెట్టేది, 3 నెలల్లో అయిపోతున్నది. సో మనకి వనరులు ఉన్నాయి, ఉత్సాహం ఉన్నది, మనకి దీక్షాదక్షతలు ఉన్నాయి, చిత్తశుద్ధి ఉన్నది, కార్యశూరులు. అంచేత విడిపోతే అదే పట్టుకుని వెళ్ళడక్కర్లేదు. నా వ్యక్తిగతంగా అయితే ఉదాహరణగా ఇప్పుడు హైదరాబాద్ అక్కడెక్కడో మధ్యలో ఉన్నది, అది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచే మన మండలం. అది ఎలా ఉన్నదంటే నాకు వద్దు కాబట్టి మీకు వద్దు అన్నట్టు ఉన్నదండి. అది పెద్దరికం అని అనిపించుకోదు, వదిలేయచ్చు. అక్కడ మనం కొత్తగా కట్టుకోవచ్చు. అంటే దేశానికి 2వ రాజధాని చేయొచ్చు కదా. అది వేరేనండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇంతకు ముందు చర్చలో చంద్రబాబు నాయుడు గారు, నేను తెలుగుదేశం పార్టీ అని నాకేమీ ఆ పార్టీ అఫిలియేషన్ లేదండి, చంద్రబాబు నాయుడు గారు ఇటీవల రాజకీయాల్లో గొప్ప విజనరీ అండి. ఆయన 10 ఏళ్ల పాటు, అంటే ఒక నిర్మాణం మొదలయ్యాక ఒక చోట ఫోకస్ చేయకుండా వికేంద్రీకరణ ఎందుకు చేయలేదంటే సాధ్యం అవదండి. అంతకుముందు 50 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు ఏమీ పట్టుకోలే, అది అంతటికి అది అభివృద్ధి వచ్చింది. ఈయన ఫోకస్ తోటి తీసుకొచ్చి వాళ్ళ ఫార్మాస్యూటికల్స్లో, ఐటీలో, తర్వాత హెచ్ఆర్లో, వీటన్నిటిలో ప్రపంచంలో ఉన్నారండి మన వాళ్ళు, దేశంలో కాదు. ఇదంతా చంద్రబాబు గారు వేసిన సీడ్ అండి. ఇది వస్తాయి, దీని ఫలితాలు అంటే ఎన్నికల రాజకీయాల్లో ఆయన దెబ్బతింటే దీన్ని తినుండొచ్చు. ఈ ఫలితాలన్నీ వస్తాయండి. ఇప్పుడు కాకినాడ వస్తాయి. ఇప్పుడు కాకినాడలో సాఫ్ట్వేర్ ఇది ఓ పెద్ద పార్క్ వస్తున్నది కదా, ఇట్లాగే ఒక 3-4 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇక్కడికే వస్తాయండి. ఇప్పుడు నిరంతరం వాళ్ళతోటి తగాదా పడే బదులు ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనం విడిపోయి ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటే అక్కడ 10 ఏళ్లలో అయ్యేది మనం 5 ఏళ్లలోనే అభివృద్ధి చేసుకోగలం అన్నది నా అభిప్రాయం. అభివృద్ధి కేంద్రీకృతమైంది అనే మాట గతంలో జరగలేదు. ఇది ఈవేళ ఉన్న టెక్నాలజీ కానీ ఎంత ఆధునికమైన యంత్రాలు లేని రోజునే చాలా పరిమితమైనటువంటి రాష్ట్ర బడ్జెట్ 900 కోట్లు ఉన్న టైంలోనే నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎగుసీలేరు, దిగుసీలేరు, పోచంపాడు వంటి ప్రాజెక్టులు కట్టారు. బాఖ్రా బెంగాల్లో, పంజాబ్ లో బాఖ్రా ఏమంటే అది బంగ్లాదేశ్ మనకి అక్కడే. ఇవి కాబట్టి కాదు ఇటువంటివి జరగలేదు అనేది కాదు. ఆ చర్చల్లోకి వెళ్తే 71 దగ్గర నుంచి ఫైనల్ గా మనకు సమయం సరే సహజం. ఇప్పుడు కాళ్ళు ఇరిగిపోయి 2 కాళ్ళు లేనివాడు కూడా బతుకుతున్నాడు, కళ్ళు లేనివాడు బతుకుతున్నాడు, అందరూ బతుకుతున్నాం. ఏదో రకంగా సాగించడం అనేది వేరే విషయం. ఏబిసిడి నుంచి స్టార్ట్ అవుతాం, అది వేరే విషయం. కానీ ఈవేళ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఉద్యమం, రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన జరిగితే విభజించిన వాళ్ళు, విభజనని బలపరిచేవాళ్ళు, రాష్ట్రం ముక్కలవ్వాలని కాంక్షించేవారు మటుకు మాత్రం కోస్తా జిల్లా ప్రజల దృష్టిలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వాళ్ళు ఎప్పుడు ఆదరణకు గురవరు. మన జీవితాన్ని ఎలాగోలా ప్రారంభిస్తాం, అది వేరే విషయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విజయలక్ష్మి గారు, నవీన్ గారు, అదేవిధంగా అశోక్ కుమార్ జైన్ గారికి, కంటిపూడి సర్వారెడ్డి గారికి, శివరామ సుబ్రహ్మణ్యం గారికి, గోరంట్ల బుచ్చి చౌదరి గారికి TCC ఛానల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రం విభజన ఖచ్చితంగా జరిగితే కనుక దాన్ని ప్రోత్సహించిన వాళ్ళంతా కూడా చరిత్రహీనులుగా మారుతారు. ఈ ప్రాంత వాళ్ళంతా కూడా మేల్కొని ఒకవేళ విడిపోయిన పక్షంలో ఇక్కడ వనరులన్నీ కూడా పూర్తిగా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి చర్చా వేదిక అభిప్రాయపడుతుంది. నీటి వనరుల మీద ప్రధానంగా యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పటికైనా అన్ని పార్టీలు గుర్తించాలని చెప్పి సమావేశం అభిప్రాయపడింది. ఇది ఈ వారం చర్చా కార్యక్రమం. మరో అంశంలో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.